నిమిషప్రియ ఆహ్, వేరే ఏ దేశాలు గూడా దాన్ని పరిష్కరించలేనంత ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రి స్థాయి వాళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే యెమెన్‌లో హౌతీ తెగలు అంటే ఆహ్, ఏదైతే ఆహ్, ఇరాన్ ఉందో, ఇరాన్ పెంచి పోషిస్తున్నటువంటి కొన్ని ఉగ్రవాద తెగల్లో ఒకటైనటువంటి హౌతీ తెగ దాన్ని ఆక్యుపై చేసి దాన్ని నడిపిస్తుంది. మనం చాలా సార్లు విన్నాం. ఈ హౌతీ తెగ అనేది ఇజ్రాయెల్ మీద దాడులు చేసినటువంటి ఆహ్, తెగల్లో ఇదొకటి. మీకు తెలుసు కదా! ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తున్నటువంటి తెగల్లో యెమెన్ ఒకటి. జోర్డాన్ నుంచి ఒకటి, యెమెన్ నుంచి ఒకటి, ఇట్లా పక్కనే ఉండి ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తా ఉన్నాయి. అలా దాడులు చేసేటువంటి ఆహ్, ఏదైతే ట్రాట్స్కీ గ్రూప్ ఉందో ఇరాన్‌ది, దానికి సంబంధించినటువంటి దే హౌతీ. ఇక్కడ ఒక స్టేబుల్ గవర్నమెంట్ లేకపోవడంతో మన ఇండియా మనకి ఇజ్రాయెల్‌కి ఫేవర్‌గా ఉన్న కారణం చేతో మరొకటో ఇండియన్ గవర్నమెంట్ రిక్వెస్ట్‌ని కూడా వాళ్ళు స్వీకరించారు. ఆవిడకి పడ్డ ఉరి. ఎందుకంటే యెమెన్ గవర్నమెంట్ ప్రకారం షరియా చట్టాలు ప్రకారం అక్కడ ఆవిడ ఆ దేశ పౌరుని చంపారు కనుక చావుకు చావే పరిష్కారం. కత్తికి కత్తి, కంటికి కన్ను, పంటికి పన్ను లాంటిది. ఇది అక్కడ ఉన్నటువంటి సమస్య. అయితే ఈ దేశంలో ఈ నిమిషప్రియకి జరిగినటువంటి ఈ సంఘటన అంతా కారణం ఏంటంటే, ఈ నిమిషప్రియ గతంలో నేను చెప్పాను కదా! కేరళలో పేదరికంతో ఉండటం వల్ల ఇక్కడ ఏదో ఒక రకంగా తన జీవనాన్ని కొనసాగించాలి అన్న కారణంతో ఆవిడ గల్ఫ్ దేశంలో ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్‌లో ఒకటైన యెమెన్‌కి వెళ్లారు. యెమెన్‌కి వెళ్ళిన తర్వాత యెమెన్‌లో ఆవిడ నర్స్‌గా పనిచేస్తూ డబ్బు సరిపోక ఇంకా ఎక్కువ సంపాదించాలన్న కారణంతో ఆవిడ మెడికల్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయాలి. ఒక మెడికల్ సెంటర్ అక్కడ పెట్టాలి. ఆ మెడికల్ సెంటర్ పెట్టడానికి ఏం చేయాలి అని పరిశోధన చేసినప్పుడు, ఆ దేశంలో మనం వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఏదైనా బిజినెస్ ప్రారంభించాలంటే, ఆ దేశం పౌరుడు పార్ట్నర్‌గా ఉండాలి. సో, ఆ దేశ పౌరుడు పార్ట్నర్‌గా ఉండాలి అంటే ఎవర్రా అని ఆలోచిస్తున్నప్పుడు, అక్కడే ఉన్నటువంటి ఒకడు ఆవిడకి పరిచయం. మీకు అర్థమైంది కదా! అక్కడ ఏంటి? అక్కడ వాడెవడైతే ఆవిడకి పరిచయం అయ్యాడో వాడిని నమ్మి గుడ్డిగా ఆవిడ ఆ వ్యాపారాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే వ్యాపారం ప్రారంభించడానికి ముందు ఏం చేసిందంటే ఆవిడ వాళ్ళిద్దరు పార్ట్నర్‌షిప్ చేయాలి అంటే వాళ్ళు మ్యారేజ్ అయ్యి ఉండాలన్న కండిషన్ ప్రకారం వాళ్ళు ఒక అగ్రీమెంట్ ఫేక్ మ్యారేజ్ ఒకటి చేసుకున్నట్టుగా ఒక డాక్యుమెంటేషన్స్ ప్రిపేర్ చేసి గవర్నమెంట్‌కి సబ్మిట్ చేసి వాళ్ళిద్దరూ వ్యాపారం ప్రారంభించారు. నిమిషప్రియ వీళ్ళు. మీకు అర్థమవుతుంది కదా! ఏంటి? అక్కడ ఇదే పరిస్థితిలో ఇక జరిగిందేంటంటే ఓకే. ఇక జరిగిందేంటంటే ఇదే పరిస్థితుల్లో ఆవిడ వ్యాపారం స్టార్ట్ చేశారు. కంటిన్యూ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. అయితే ఏం జరిగింది ఇక్కడ సమస్య అంటే, వాడు పక్కనోడు ఎవడైతే ఉన్నాడో ఆ యెమెనోడు ఆ అమ్మాయి ఫేక్ మ్యారేజ్, ఓన్లీ ఫేక్ మ్యారేజే చేసుకుంది. నిజంగా పూర్తి మ్యారేజ్ కాదు. అర్థమవుతుందా? ఫేక్ మ్యారేజ్. కంప్లీట్ మ్యారేజ్ కాదు. మీకు తెలుసు కదా! మరి ఫేక్ మ్యారేజ్ చేసుకుంటే వాడేం చేశాడు అప్పటి నుంచి? బ్లాక్‌మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. నేను నిజంగానే పెళ్లి చేసుకున్నాను నిన్ను. నువ్వు నాతో సంసారం చేయాల్సిందే. ఏం చేయాలో అర్థం కాలే. అప్పటికి ఆవిడకి భర్త ఉన్నాడు. ఆవిడకి భర్త ఉన్నాడు. థామస్ అని ఒకతను భర్త ఉన్నాడు. వాడు నీకు పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ యెమెన్ ఎళ్ళింది. ఫేక్ మ్యారేజ్ చేసుకొని ఈ వ్యాపారం స్టార్ట్ చేశాక నువ్వు ఎట్లాగైనా సరే నాతో ఉంటేనే, నాతో సంసారం చేస్తేనే, లేదంటే బిజినెస్ నీకు కొనసాగనివ్వను, కంటిన్యూ చేయనివ్వను. నేను మొత్తం లాగేసుకుంటానని చెప్పి భయపెడుతుంటే, సరేనే అతనితో తప్పు చేయడం కూడా స్టార్ట్ చేశాడు. వాడు అంతటితో ఆగకుండా జరుగుతున్న బిజినెస్‌లో డబ్బులన్నీ తానే తీసుకోవడం. ఆ తర్వాత ఆవిడతో పాటు వాడి ఫ్రెండ్స్ ఉంటారు వాడికి. వాడి ఫ్రెండ్స్‌తో కూడా ఇలాగా వాళ్ళ కోరికలు తీర్చమని చెప్పి ఆమెను ఒత్తిడి చేయడం స్టార్ట్ చేశాడు. నీకు ఏం చేయాలో బయటికి పోవడానికి లేదు. తన పాస్‌పోర్ట్‌ని కూడా వాడు లాగేసుకున్నాడు. ఎట్లా చేయాలో అర్థం కాక తనకు తెలిసిన ఒక ఫ్రెండ్ మాట విని, అక్కడే ఉండే ఒక ఫ్రెండ్ మాట విని వాడిని ఏదో ఒక రకంగా మత్తుమందు ఇచ్చి కనపడకుండా తీసుకెళ్ళిపోదాం. ఆ పాస్‌పోర్ట్ తీసుకొని వాడు లేచేలోపు వెళ్ళిపోదాం అనుకుంది పాపం.
అనుకుని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఏం చేశారంటే కొంచెం మత్తు మంది ఇచ్చింది. అందులో కొంచెం ఓవర్ డోస్ ఇచ్చింది. దాంతో వాడు చచ్చిపోయినంత పరిస్థితి. ఈడకి పాస్‌పోర్ట్ దొరికింది. బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోకుండా మార్గం మధ్యలో ఆలోచించి ఈడేమైనా సచ్చాడా? లేకపోతే మళ్ళీ లేసొస్తాడేమో అన్న భయంతో వెళ్ళి పాస్‌పోర్ట్ తీసుకొని చక్కగా ఇండియాకొచ్చేయొచ్చు. కానీ తిక్కలు తెలివితేటలు ఏం చేసిందంటే వెనక్కొచ్చేసి ఆహ్, పరిగెత్తుకుంటా మళ్ళీ వాడిని చూస్తే వాడు అప్పుడే కదులుతున్నాడు. కదులుతుంటే మరి వీళ్ళు లెగుస్తాడేమో అని వాడిని నరికి చంపేసింది. చంపేసి ఎక్కడో వాటర్ ట్యాంక్‌లో పడేసింది. ఇలా పడేయడంతో దొరికిపోయింది. పోలీసులు పట్టేసుకున్నాక అక్కడ ఎంక్వైరీ చేసి కోర్టులు, పోలీసులు అవన్నీ దోషిగా తెచ్చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆ చచ్చిపోయినోడి కుటుంబం చావుకు చావే పరిష్కారం అని కదా వాళ్ళకి. చంపేయాల్సిందే ఖచ్చితంగా అమ్మాయిని ఉరి తీయాల్సిందే అంటే అక్కడున్న గవర్నమెంట్, అక్కడున్న కోర్టులు ఆమెకి 2020లో ఉరి శిక్ష వేసింది. అక్కడి నుంచి జైల్లో ఉంటూనే ఇదిగో ఈరోజు వాస్తవానికి ఈరోజు రేపు మొత్తానికి ఆవిడ గురిపడాలి. ఈ విషయంలో మన గవర్నమెంట్ దగ్గర నుంచి మన ఎంబసీ అలాగే కేరళ గవర్నమెంట్ చాలా రకాల ప్రయత్నాలు చేశారు. ఆ దేశంలో ఉరిశిక్ష పడ్డ వాళ్ళకి హత్యా కారణం చేత ఉరిశిక్ష పడ్డ వాళ్ళకి ఒక్క అవకాశం. ఏంట్రా అవకాశం అంటే నువ్వు ఎట్లాగైనా సరే ఆ దేశంలో ఎవరైతే చంపబడ్డారో ఆ చంపబడ్డ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఆ ఫ్యామిలీతో కాంప్రమైజ్ అయ్యి డబ్బులు ఇచ్చైనా సరే నువ్వు ఏదో ఒకటి చేయగలిగితే బయటపడతావు. డబ్బులు ఇచ్చైనా బయటపడతావు. కానీ ఆ పరిస్థితి కూడా లేకుండా ఏమైందిరా అంటే పరిస్థితి వాడు ఒప్పుకోవట్లే. డబ్బులు ఇస్తామంటున్నా ఒప్పుకోవట్లేదు. మాకు ఏమి ఇచ్చినా మాకు అవసరం లేదు, వెళ్ళిపోమంటున్నాడు. ఇది పరిస్థితి ఏంటి. సో ఏం చేయాలి అప్పుడు? ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళ అమ్మ పాపం ఊరంతా తిరిగి నానా బాధలు పడి ఊరంతా తిరిగి నానా బాధలు పడి 10 కోట్లు ఇస్తామని చెప్పి వాళ్ళని బొత్తుకుంటున్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు. ఏంట్రా బాబు అంటే వాళ్ళకి పిచ్చి. మా వాడిని చంపారు కాబట్టి చంపాల్సిందే. అది మా వాడిని నువ్వు చంపావంటే నువ్వు చంపాల్సిందే. అట్లుంది వాళ్ళకి. ఏం చేయాలి పాపం? అందుకని వాళ్ళు బతిమలాడుతున్నారు. గవర్నమెంట్ చెప్తున్నారు విండలు. మన నేషనల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే చేతులు ఎత్తేసింది. అమ్మ మా వల్ల కాదు, మేమేం చేయలేము. ఎందుకంటే మేము అనుకుంటున్నట్టుగేమి వాళ్ళు మా మాటలు వింటలేదు. మేము చెప్పి చూసాం కాబట్టి మా వల్ల కాదని వదిలేశారు. వదిలేసిన తర్వాత అందరూ ఎదురు చూస్తున్నారు. ఈరోజు చచ్చిపోతే రేపు చచ్చిపోతారు. అర్థమైందండి. కానీ అదృష్టం ఏంటంటే ఈరోజు రేపు గురి పడాల్సింది ఆ నిమిషప్రియకి గురి పడకుండా తప్పించుకుంది. హౌస్ ఇట్ పాసిబుల్? ఎట్లా సాధ్యమైంది అంటే ఇదే కేఏ పాల్ గారు ఆ దేశానికి వెళ్ళి ఆ దేశంలో ఉన్నటువంటి నాయకులతో మాట్లాడి, అరే బాబు మా దేశంలో ఉన్నటువంటి అమ్మాయికి తెలియక జరిగింది, ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము చూసుకుంటాం అని చెప్పి ఆ అమ్మాయికి చెప్పి మాట్లాడి సెట్ చేశారు. ఈలోపు కొన్ని ఛానల్స్ ఏం చేస్తున్నాయి, పాపం మోడీ గారి ఫోటో వేసి ఆల్రెడీ మేము ఏం చేయలేం అని చేతులు ఎత్తేసినటువంటి మోడీ గారి ఫోటో వేసి ఉరి శిక్ష ఆపేసి, అసలు ఏ సంబంధం లేనటువంటి ఎంత దరిద్రపు గొడ్డు న్యూస్ లో ఏంటో అస్సలు అర్థం కాదు. మోడీ గారి ఫోటో చూడండి ఎక్కడ, ఇదిగో చూడండి మోడీ గారి ఫోటో. వాస్తవానికి ఇదిగో కేఏ పాల్ గారు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి చూడండి. అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి $14. 2 days left for Nemi Shabia. Execution 16. Pray that God would do miracles through our meetings here. ఆయన వెళ్ళి అక్కడున్న హౌతీ నాయకులతో, ఏది ఉగ్రవాదులు అని చెప్తున్నారే ఆ హౌతీ నాయకులతో మాట్లాడి ఆయన ఇష్యూ ప్రాబ్లం లేకుండా సెట్ చేసి వచ్చాడు. మీకు ఎంత ఆశ్చర్యం లేదు. ప్రాబ్లం లేకుండా సెట్ చేసేసాడు. అది కేఏ పాల్ అంటే. చాలాసార్లు యుద్ధాలు ఆపాడు అంటే చాలా మంది ఆయన్ని ఎగతాళి చేశారు. ఏమండి అర్థమైనా? మామూలు ఎగతాళి కాదు.
పిచ్చోడి కింద చూశారు. ఈరోజు ఆయన చేసిన పనికి షాక్ అన్నమాట అందరూ. ఆ? ఏంట్రా అంటే అంత శిక్ష పడాల్సినటువంటి ఆవిడని కూడా కేపాల్ యమన్లో కూర్చొని ఆ ఉరి శిక్షను వాయిదా పడేటట్టు చేశారు. ఇది గొప్ప విషయం. మీరు ఆ, దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారని నమ్ముతున్నారు. మిత్రులారా, మీకు అర్థమైందా? ఎంత ఎంత గొప్ప సామర్థ్యం ఉందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎవరికి? కేపాల్ గారికి. అట్లాంటి వ్యక్తిని కూడా తక్కువ కింద చేసి మాట్లాడేటువంటి ఎదవులు ఉన్నారంటే మీరేం చెప్పాలి చెప్పండి, ఆలోచించండి. అట్లాంటి వ్యక్తిని కూడా ఎవడో ఉప్పుకు పనికిరాని వాడు, పనికి మాలిన వెధవులు బోలెడు మంది. ఎందుకు అంటే ఆయన ఒక క్రిస్టియన్ కాదు. ఈ దేశంలో ఒక క్రైస్తవుడికి మంచి పేరు వస్తే ఎక్కడ ఈ సమాజం దృష్టిలో వాళ్ళు పడతారేమో, వాళ్ళ సమాజం పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ వస్తుందేమో, ఎక్కడ సమాజాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు అనే ఒక జలస, ఈ ద్వేషభావం, ఈ ఈర్ష్య భావం చాలాసార్లు ప్రజల్ని మభ్యపెట్టేటువంటి పరిస్థితికి కూడా తీసుకుంది. ఎంతకైనా దిగజారిపోయి ఈ సమాజంలో మన మీద దుష్ప్రచారం చేయాలి. ఎక్కడ పాజిటివిటీ డెవలప్ అవ్వకూడదు, నెగిటివిటీనే డెవలప్ చేయాలి. సాధ్యమైనంత వరకు వాళ్ళ మీద నెగిటివ్ గానే ప్రచారం చేయాలి, అబద్ధం ప్రచారం చేయాలి. ఇట్లా చేస్తేనే ఈ క్రిస్టియానిటీని అనే ఒక వ్యవస్థని లేదా ఒక సమాజాన్ని చెడుగా చూపిస్తూనే మనం రాజకీయాలు చేస్తూ బతుకుదాం. దానికి నీతి అనేది, జాతి అనేది ఉండక్కర్లా, మంచితనం ఉండక్కర్లా. అర్థమవుతుందా? ఎంత నీచంగా అయినా బతికేద్దాం, ఎంత అక్రమంగా అయినా బతికేద్దాం, ఎంత దారుణంగా అయినా బతికేద్దాం. కేపాల్ అని కూడా ఒక జోకర్ గురించి మనకి సిద్ధు టీవీ. నీకెందుకురా గాడిదా సిద్ధు టీవీ? నేను ఎవడు రమ్మన్నాడు రా పశువా? ఈడెవడో వచ్చి కేపాల్ ఎందుకురా జోకర్ పాడు గురించి మనకెందుకురా? పెద్ద జోకర్ మన దేశంలో ఒకడు ఉన్నాడు రా. పొద్దు గూకులు కెమెరాకి అట్ట పోజులు ఇచ్చుకుంటా దేశం ఇటుపోతున్నా పట్టించుకుని వాడు పెద్ద జోకర్ అంటే. కేపాల్ కాదు. కేపాల్ అనుకున్న చేశాడు. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళే చేయలేకపోయారు. ఏంటి ఆయన కేపాల్ అంటే జోకర్ అంట, వీడేం పెద్ద బేకర్. ఏం మనుషులు రా మీరు? మళ్ళీ అరే ఒరే ఈ యాదవులు ఏం కడుపుకు అన్నం తింటారో ఏం తింటారో నాకు మాట్లాడడం కూడా తెలిసేవాడు. మళ్ళీ సిద్ధు టీవీ అంటాడు వాడు కూడా చూద్దాం చెత్తనాయ. ఇది పరిస్థితి. సో కేపాల్ అనే వ్యక్తి ఇలా చేయగలిగాడు అనేది నేను ఎందుకు మీకు దాని గురించి డిస్కషన్ పాయింట్ గా చెప్తున్నానంటే, ఇలాగ మన సమాజం తరపున ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కూడా మన దేశంలో మన తెలుగువాడు ఇంత గొప్ప స్థాయిలో ఇంత ప్రభావం చూపగలిగిన వ్యక్తి ఉన్నప్పుడు మనం వారి తరపున నిలబడి మన స్వరాన్ని, మన సమస్యల్ని పబ్లిక్ ప్లాట్ఫామ్ లో వినిపించే ప్రయత్నం ఎందుకు చేయలేదు? మనకున్నటువంటి సమస్యల్ని అణగదొక్కుతున్నప్పుడు ప్రజల్లో వాటి గురించినటువంటి కేపాలన్నీ చేసేవాడైతే మీరు అందరూ కలిసి రాజకీయానికి ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు? రాజకీయంగా అందరూ కలిసి మద్దతు ఇవ్వట్లేదా? ఆహా, మరి పవన్ కళ్యాణ్ అన్ని చేసేవాడైతే కాపులంతా ఎందుకు ఇవ్వలేదు అతనికి? అదే కాదురా, మీ నాయకుల్లో కూడా బోలెడు మంది ఉన్నారు జోకర్ గాళ్ళు. జాతీయ స్థాయిలో ప్రధానమంత్రుల స్థాయిలో కూడా వెలగబెట్టి ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఇతర దేశాలకు వెళ్ళి తెలుగులో మాట్లాడుతుంటారు, హిందీలో మాట్లాడుతుంటారు. వాళ్ళ గురించి చెప్పరా గాడిద? మన దగ్గర మన వెనకున్న నలుపంతా తెలుగు అనుకొని ఎదుటోళ్ళని తప్పుగా మాట్లాడితే ఎట్లాగా సిద్ధు? మీలాంటి పచ్చకామెరలతో ఉన్నవాడికి లోకం అంతా పచ్చగా కనపడుతుంది. ఎదుటోళ్ళ సామర్థ్యం ఎప్పుడు తక్కువ కనపడుతుంది. ఉప్పు పనికిరాని వెదవులంతా గొప్ప కనపడతారు. ఎందుకంటే భజన, మనం బుల్డోజర్లు పెట్టి పైకి లేపుతాం పనికి మాలిన వాళ్ళందరినీ, మంచి వాళ్ళని ఎత్తాం. ఓ పక్కన దేశం చేతులు ఎత్తేసింది పై స్థాయి నాయకులతో సహా. ఆ నిమిషాన్ని ఏమి మనం కాపాడలేము, మేమేం చేయలేము. మీద ఏదైనా ప్రయత్నాలు ఉంటే చేసుకోండి, వాళ్ళ ఎవరైతే ఆ హతుడు ఉన్నాడో వాళ్ళ కుటుంబానికి వెళ్ళి చెప్పుకోండి అని చెప్పి వదిలేశారు.
ఆయన వెళ్ళి మాట్లాడి ఈ రోజు వాయిదా వేయించాడు. అర్థమవుతుందా? ఆయన వేయించిన వాయిదాకి ఎవడెవడో పేర్లు పెట్టుకొని, ఎవడెవడో ఆ వెనక ఫోటోలు పెట్టుకొని మీడియా ఇది చూడండి. ఏమన్నా సంబంధం ఉందా? ఈ టీవీ నైన్ వాడు చూడండి, వీడికి అసలు బుద్ధి జ్ఞానమే లేదు అసలు. అరే బాబు, అసలు మా వల్ల కాదని చేతులు ఎత్తేసిన ఫోటోలు వేసుకొని చూడండి, అదిరా బుద్ధి. అది దాని గురించి చెప్పాలరా గైడ్గా. నువ్వెవడి గురించి కేఏ పాల్ గురించి చదువుతావు, నువ్వెవడి గురించి మాట్లాడితే నేను వాడి గురించే మాట్లాడారా గైడే? నువ్వెవరి గురించి మాట్లాడితే నేను వాళ్ళ గురించే మాట్లాడాలా? కేఏ పాల్ అని ఆయన చేసిన గొప్ప పని ఈరోజు సమాజంలో ఆయన గొప్పతనాన్ని నిరూపిస్తుంది అని అంటే, తాను శాంతి దూతగా సమాజంలో మంచి చేయడానికి ప్రయత్నించడానికి కారణం బైబిలే కారణం. ఆ వెనుక యేసుక్రీస్తే కారణం. అర్థమవుతుందా? ఇది సమస్య. దీని గురించి ఇక్కడ మాట్లాడుతాం. ఒకవేళ ఏదైనా ఉంటే దాని గురించి మాట్లాడడానికి ప్రయత్నించండి. మన మధ్య ఆర్పి పల్నాటి గారు ఉన్నారు. వెల్కమ్ సార్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. గుడ్ ఈవినింగ్. బాగున్నారా? గుడ్ ఈవినింగ్. బాగున్నా బ్రదర్. మీరు బాగున్నారా? చాలా రోజుల తర్వాత. బాగుందండి. అదే ఈ రోజు మీకు అంశం ఇక తెలుసు, చూసాను బ్రదర్, గ్రూప్ లో చూసాను. మాట్లాడమంటారా? ఓకే, 1 సెకండ్. హలో బ్రదర్, 1 సెకండ్. ఓకే, నేను అనుకోలేదు వెంటనే వస్తుందని ఛాన్స్. ఓకే, ఇంకా మన వాళ్ళు ఎవరు రాలేదు. ఈ లోపు మీరు వచ్చారు కదా, నేను ఆల్రెడీ చెప్పాను. వింటా ఉన్నాను మీది బ్రదర్. ఈమె విషయంలో మొత్తం అంతా కేసు అంతా చూసారు కదా. దుబాయ్లో యెమెన్లో ఇలా అవ్వడము, ఆమె కంపెనీ పెట్టుకోవడానికి సంబంధించి ఆమె ఒక పర్సన్ని హెల్ప్ తీసుకున్న తర్వాత అతను ఎదురు తిరిగి అంటే సమ్ ఫేక్ మ్యారేజ్ లాగా సృష్టించి ఆమెని ఆమెతో కంపెనీ పెట్టించడము, ఆమె దగ్గర నుంచి ఫండింగ్ అంతా తీసుకోవడము, అతను తీసుకున్నవాడు అంతటితో ఉండకుండా ఇంకా తర్వాత నుంచి అజమాయిషీ చేయడం ఆమె మీద, ఇంకా శారీరకంగా అన్ని రకాలుగా ఆమెను ఇబ్బంది పెట్టడం. ఇదంతా ప్రూఫ్లే. అది వాళ్ళకు కూడా తెలుసు. కేసు కూడా పెట్టారని ఆమె. బట్ కేసు పెట్టిన తర్వాత దాని మీద వాళ్ళు రియాక్ట్ అయితే బాగుండేది. గవర్నమెంట్ వాళ్ళు రియాక్ట్ అయితే బాగుండేది. ఇదంతా తెలిసి కూడా ఇప్పుడు ఫైనల్ గా వాడు హింస పెడతా ఉన్నప్పుడు తప్పించుకోవడానికి కూడా లేని పరిస్థితుల్లో ఇట్లా జరిగింది. కాబట్టి ఆమె సెల్ఫ్ డిఫెన్స్ లోనే సమ్ ఎక్స్ట్రీమ్ వెళ్ళింది అనేది అనిపిస్తుంది, కానీ ఇంటెన్షనల్ మర్డర్ లాగైతే అనిపించలేదు. సో అది కన్సిడర్ చేసి కనీసం ఆమెని అట్లీస్ట్ ఆమె పిల్లల కోసం ఆమె అక్కడికి వెళ్ళింది, ఆమెను ఇబ్బంది పెట్టారు, ఫైనాన్షియల్ గా తర్వాత ఆమెని శారీరకంగా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. కాబట్టి మన గవర్నమెంట్ అంత ఎక్కువ చొరవ తీసుకున్నట్టయితే బాగుండేది. వాళ్ళ తరపున మన కేఏ పాల్ గారు ఈ మీడియా సృష్టించిన కమెడియన్ అంటారు కాబట్టి వీళ్ళకి మీడియా సృష్టి మాత్రమే అన్నది ఈ విషయంలో క్లియర్ గా తెలుస్తుందండి. ఈ విషయంలో మాత్రం మధ్యాహ్నం కూడా అనుకున్నాం ఇదే మాట. మీడియా సృష్టే, ఆయన కమెడియన్ అన్నది మీడియా సృష్టే. మీడియా ఆయన్ని అలా చిత్రీకరించిందే గానీ ఆయన హీ హాజ్ ఎ గుడ్ వాల్యూ. అన్ని కంట్రీస్ లోను, చాలా కంట్రీస్ లోను పీస్ మేకర్ గా ఉన్నారు కాబట్టి ఆయనకి చాలా వాల్యూ ఉంది, ఆయన మాటకి చాలా వాల్యూ ఉంది. సో ఎవ్రీబడి ఈజ్ సీయింగ్, ఐ గెస్. బ్రదర్, సో ఒక మంచి తరుణం అని అనుకుంటున్నాను రియల్లీ. ఆయన ఇది కానీ విన్ అయితే, అంటే ఆమె ఇలా ఈ ఉరిశిక్ష నుంచి కానీ తప్పించగలిగితే, కంప్లీట్ గా పోస్ట్ పోన్ అయిందని విన్నాను, తప్పించారనేది వినలేదు నేను. ఒకవేళ అది రద్దు చేసి క్షమాభిక్ష పెట్టి, ఎస్ బ్రదర్, క్షమాభిక్ష పెట్టి ఆమెని మన ఇండియాకి పంపిస్తే కనీసం ఆమె పిల్లలకి తోడుగా ఉంటదని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. అదే ఇదే చెప్తామని వచ్చాం బ్రదర్. మధ్యాహ్నమే ఇదే డిస్కషన్ అనుకుంటా ఉన్న టైంలో ఆయనది వీడియో రిలీజ్ అయింది. చాలా లక్కీ లైఫ్ సేవర్ అవుతారు ఆయన. ఇంతే కదా.
అవును. ఒక లైఫ్ సేవ్ చేయడమే కదా. ఇప్పుడు బలవంతంగా 10 ఆమెను కోట్లు ఇబ్బంది పెడతా ఉన్నప్పుడే కదా ఆమె రియాక్ట్ అయింది. అంతే కదా. 10 కోట్లు ఇస్తామని చెప్పి చర్చ. మరి అది ఎంతవరకు ఇస్తారని అప్పుడు తెలియదు అదే విషయం. థ్యాంక్ యూ బ్రదర్ వెల్కమ్. మాట్లాడండి. యా, ఇది మిత్రులరా విషయం ఏంటి అంటే, ఆ, ఆవిడ్ని కాపాడడం కోసం అని చెప్పి వాళ్ళ అమ్మగారు చాలా ప్రయత్నాలు చేసింది, ఒక ఫండ్ రైజింగ్ కూడా చేసింది అని చెప్పి విన్నాం. ఏదేమైనా సరే అక్కడ దౌత్య పరంగా మనం విఫలమయ్యాం అనేది మాత్రం వాస్తవం. ఎందుకనో ఈ మధ్య చాలా చోట్ల చాలా సార్లు మన దేశంలో దౌత్యపరమైనటువంటి విషయాల్లో పదే పదే విఫలమవుతూ వస్తుంది. ఇతర దేశాల నుంచి మన పారిపోయినటువంటి దొంగల్ని, ఎవరైతే ఇక్కడ మోసం చేసి వేల కోట్లు తీసుకెళ్లిపోయిన దొంగలు ఉంటారే, వాళ్ళని తిరిగి తీసుకురావడంలో విఫలమైపోయాం. ఈ దేశంలో హత్యలు చేసి పారిపోయిన ఉగ్రవాదులను తీసుకురావడంలో విఫలమైపోయాం. ఆ దేశ ప్రధానులతోనూ ఆ దేశాలతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ ఎందుకని అంత స్థాయిలో మన దేశంలో మన దేశ నాయకులు ప్రభావం చూపించలేరు అంటే, అంతర్జాతీయంగా మన పలుకుబడిని పెంచుకునే స్థాయిలో. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో పలుకుబడిని పెంచుకోవడం వలన కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మన దేశానికి వ్యాపార ప్రయోజనాలు ఉంటాయి, అలాగే దౌత్యపరమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి, అలాగే మన రక్షణకు సంబంధించినటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి. వ్యాపార, ఆర్థిక, అలాగే దౌత్యపరమైనటువంటి రక్షణపరమైన ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ మన దేశ స్థాయికి తగ్గట్టుగా దౌత్యపరంగా మనం ఎందుకునో ఒక 10 సంవత్సరాలుగా పైనే వెనకబడుతున్నాం అనిపిస్తుంది. ఎందుకని అంటే, వాళ్ళు ఏది మన పరిస్థితులు, మన మాట ఇతరులు వినేటట్టుగా, ఐక్యరాజ్య సమితిలో అయితే మన వాయిస్ కి సరే వాల్యూగా ఉన్నట్టుగా కూడా పాకిస్తాన్ దారుణంగా, పాకిస్తాన్ లాంటి వెనకబడిన దేశాలు మన దేశం కంటే కూడా చాలా రంగాల్లో వెనకబడి, రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ కూడా విలువలేనటువంటి దేశాలు చూపించగలుగుతున్నంత ఇంపాక్ట్ మన దేశం, మన స్వరాన్ని ఐక్యరాజ్య సమితిలో కూడా సరే ప్రభావితం ఎఫెక్టివ్ గా వినిపించలేకపోతున్నావా? ఎందుకు ఈ ఎంఎన్ లాంటి చిన్న దేశాలు, చాలా చిన్న దేశం మన దేశంతో పోల్చుకుంటే, మన దేశం నుంచి చాలా మంది, కొన్ని వేల మంది, వందల మంది ఆ దేశానికి వెళ్తుంటారు. వెళ్ళి కూడా ఎందుకని ఆ దేశాల్లో మనం ప్రభావం చూపలేకపోతున్నాం? అక్కడ మన మన కార్యాలయం ఉంటది, అక్కడ విదేశీ వ్యవహారాలు చూసేటువంటి గొప్ప గొప్ప అనుభవజ్ఞులు ఉంటారు. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఐఏఎస్ స్థాయి వాయిస్ బ్రేక్ అవుతుంది బ్రదర్. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది బ్రదర్. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది ఎందుకో. ఓకే ఓకే ఓకే, వినపడుతుంది ఎప్పుడన్నా? హలో, లేదు బ్రదర్, కొంచెం కట్ అయి వస్తుంది. నాది వైఫై. ఓకే ఓకేనా? లేదు బ్రదర్, కొంచెం అలాగే ఉంది సేమ్. హలో, వాయిస్ ఓకే? ఎస్ బ్రదర్, ఇప్పుడు ఓకే. ఓకే ఓకే, థాంక్యూ. డబుల్ వస్తుంది బ్రదర్, డబుల్ వస్తుంది. 2 IDs నుంచి డబుల్ వస్తుంది. ఇంతకుముందు ఎగ్జిట్ అవ్వలేదు అనుకుంటా. రైట్, ఇప్పుడు ఓకే కదా? ఓకే బ్రదర్. సారీ, ఇది దౌత్యపరమైనటువంటి విషయాల్లో మాత్రం మనం చాలా దారుణంగా వెనకబడిపోయాం అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు మిత్రులారా. ఈ విషయాల్నే మనం పదే పదే చర్చించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందుకనే మనం పల్నాడి గారు ఉన్నారు, తర్వాత ఈ విషయాల్లో డిస్కస్ చేద్దాం. ఎందుకు వచ్చింది ఈ దరిద్రం మనకి? ఎందుకు ఇతర దేశాల్లోకి వెళ్ళినప్పుడు మనకున్నటువంటి స్థాయికి తగ్గట్టుగా ఎందుకు పెర్ఫామ్ చేయలేకపోతున్నాం? మనకు అన్ని వసతులు ఉన్నాయి, అన్ని విధాల. లాస్ట్ టైం మనం చూసాం, సింధూరం అనే పేరు పెట్టుకొని మన వాళ్ళు యుద్ధం చేశారు.
యుద్ధం చేస్తే ఆ యుద్ధాన్ని అమెరికా ప్రెసిడెంట్ నేనే ఆపేశానని చెప్తాడు. నేనే ఆపేశాను చెప్తే కూడా అమెరికా ప్రెసిడెంట్ ఆపలేదు, ఇది మన వ్యక్తిగత నిర్ణయం, మన సార్వభౌమాధికారాన్ని బట్టి మనమే తీసుకున్నటువంటి నిర్ణయం, దాంట్లో ఎవ్వరి ప్రమేయం లేదు అని చెప్పడానికి ధైర్యంగా ఓపెన్ స్టేట్మెంట్ చేయడానికి మన ప్రధానమంత్రితో సహా ఎందుకు భయపడాల్సిన పరిస్థితి వస్తుంది? మనకి ఏం తక్కువ ఉంది, ఏంటి మనకున్న ప్రాబ్లం అనేది అర్థం కాని విషయం. సో ఈ యమన్ లో కూడా మన భారతీయురాలు నిజంగా మోసగించబడ్డది, తానే నష్టపోయింది. తను శారీరకంగా, మానసికంగా, అన్ని రకాలుగా, ఆర్థికంగా కూడా నష్టపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎందుకని మన భారతీయురాలికి జరిగిన అన్యాయాన్ని పబ్లిక్ గా మనం ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం? ఆ విషయంలో మనం ఎందుకు అంతర్జాతీయ న్యాయస్థానాలకు వెళ్ళలేకపోతున్నాం? అక్కడ ఎందుకు వాళ్ళని క్వశ్చన్ చేయలేకపోతున్నాం? అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఆ దిశగా ఎందుకు ప్రయత్నించడంలా? మనకు తెలియంది ఏంటంటే, లేదా మన రాజ్యం కానీ, లేదా మన ప్రధానులు, లేదా మన అధికారులు ఒక వ్యక్తి ప్రాణమే కదా అని ఆలోచిస్తున్నారా, లేదా మన దేశ సార్వభౌమాధికారానికి చెందిన విషయంగా దాన్ని ఆలోచిస్తున్నారో అర్థం కాని విషయం. ఎందుకంటే మిత్రులారా, ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఏ అంశాన్ని కూడా ఒక వ్యక్తి కిందకు మనం చూడకూడదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇజ్రాయెల్ దేశంలో ఎవరైనా ఒక ప్రిజనర్ గా, లేకపోతే ఒక ఖైదీగా, బందీగా తీసుకెళ్ళబడితే, ఎవరు ఆ దేశానికి చెందిన వాళ్ళు ఎవరైనా పౌరుల్ని, ఎవరైనా కానీ, ఈ హమాస్ వాళ్ళు కానీ ఇంకెవరైనా సరే వాళ్ళని తీసుకెళ్ళిపోతే ఆ దేశం ఎంత సీరియస్ గా రియాక్ట్ అవుతుందో తెలుసా? ఒక్క ఖైదీ కోసం 100 మంది ఉగ్రవాదులైనా వదిలిపెడుతుంది అది, ఒక్క దేశ పౌరుడి కోసం. ఎందుకని అంటే వాళ్ళ దేశ ప్రజల పట్ల, వాళ్ళ పౌరుల పట్ల అంత చిత్తశుద్ధితో ఉంటది. ఎంత మాత్రమైనా చేతులు ఎత్తేయడం కానీ, ఇది మా వల్ల కాదని చెప్పడం కానీ అనేది మనం ఎప్పుడు చూడం. కానీ మన దేశంలో ఎందుకనో ప్రజల ప్రాణాలకి విలువ లేకుండా పోతుందా? ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, వాళ్ళకి డబ్బు, వాళ్ళ అభివృద్ధి, వ్యాపారాలు ఇవి తప్ప పౌరుల ప్రాణాలకు విలువ లేదా? రాజ్యం యొక్క బాధ్యత ఏంటంటే, ప్రజలు ఎవరైతే ఉంటారో ఈ దేశంలో, ఆ ప్రజల యొక్క మాన ప్రాణాలని రక్షించడం, వాళ్ళ హక్కుల్ని కాపాడడం, వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలగకుండా కాపాడడం, వాళ్ళు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా సరే వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళని ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది రాజ్యం యొక్క బాధ్యత. మన రాజ్యాంగాన్ని, మన దేశాన్ని మనమే ఎందుకు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే మన కోసమే. అందుకనే అబ్రహాం లింకన్ అంటాడు, ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు, ప్రజల చేత ఏర్పాటు చేయబడ్డది, ప్రజల కొరకే చేయబడింది, ఇది ప్రజల వలనే చేయబడింది, ప్రజల కోసం చేయబడ్డదే ప్రజాస్వామ్యం అంటే. కానీ ఆ ప్రజలు వాళ్ళే సమర్పించుకున్న రాజ్యాంగం ద్వారా, ఆ రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా స్వేచ్ఛగా బ్రతకడానికి ఒక ప్రభుత్వాన్ని మమ్మల్ని కాపాడండి అని మనం నిర్మించుకున్నాం. ఆ ప్రభుత్వం మనం పెట్టుకున్నదే. ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత మనల్ని, మన ప్రాణాన్ని, మన మానాన్ని, మన ఆర్థిక హక్కుని, మన ఆస్తుల్ని, అలాగే మన కుటుంబాన్ని, ప్రతిదీ మన హక్కుల్ని కాపాడడానికి ఏర్పాటు చేయబడింది. కానీ ఎందుకనో మన ప్రభుత్వాలు చాలా పట్టి పట్టినట్టుగా ఎందుకు ఉంటున్నాయో అర్థం కాదు. ఈ విషయం గురించి మనం కొంచెం డిస్కస్ చేద్దాం. మన పల్లాటి గారు కూడా చెప్తారు ఈ విషయాన్ని గురించి, ఎందుకంటే ఇది చాలా కీలకమైన విషయం. యెమెన్ విషయంలో కేఏ పాల్ గారు లాంటి అంతర్జాతీయ స్థాయి వ్యక్తి తన ఇన్ఫ్లుయెన్స్ వాడి దాన్ని వాయిదా వేయించగలిగాడు. కానీ ఎందుకని మన దేశంలోనూ రాజకీయ వ్యవస్థలు విఫలమైపోయాయి? వాటి విషయం ఎందుకు చేతులెత్తేసాయి? ఒక చిన్న దేశం మీద ఒత్తిడి తీసుకురాలేనంత బలహీనంగా మన దేశంలో రాజకీయ పరిస్థితులు ఉన్నాయా? మరి ఈ సోషల్ మీడియాలో కొడుతూ, ఈ సోషల్ మీడియాలో గొప్పగా డబ్బాలు కొడుతున్నటువంటి ఈ డబ్బా అంతా, ఈ ప్రాపగండ అంతా అబద్ధం అంటారా? పల్లాటి గారు. బ్రదర్ మాట్లాడండి, నేను కొంచెం సేపు. ఇక్కడ ఒక హేట్, నెపోటిజం, ఫేవరెటిజం అని ఒక అతను పెట్టాడు. భారతీయ వలసదారుల కోసమే మోడీ విదేశీ పర్యటనలు చేశాడా, లేక ఆదాని అంబానీల కోసం చేశాడా అనేది ప్రశ్నించాలి ప్రతి ఒక్కరు. నిజమే బ్రదర్, ఇప్పటి వరకు ఉన్న ప్రధానమంత్రులు అందరిలో కూడా మనం ప్రధానమంత్రి గారు చాలా ఎక్కువ సార్లు విదేశీ పర్యటనలు చేశారు. నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఎవరైనా ఒకవేళ మీరు ఆ ప్రయత్నం చేస్తే కనుక్కోండి.
మరి ఎందుకు ఇన్నిసార్లు వెళ్ళినటువంటి ప్రధాని గారు తన విదేశీ పర్యటనల వలన మన దేశానికి తీసుకొచ్చినటువంటి ఆ దేశాలతో ఏంటి అనుబంధాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి, ఒప్పందాలు ఏంటి, ఏ ఏ ప్రయోజనాలని తీసుకొచ్చారు, దేశానికి తీసుకొచ్చారు? ఆ దేశానికి వెళ్ళి అదాని గారికి ఏమన్నా హెల్ప్ కలిగిందా, లేకపోతే అంబానీ గారికి హెల్ప్ కలిగిందా? అది వాళ్ళ వ్యక్తిగత వ్యాపారాలు. కానీ నేనేమంటానంటే మన దేశానికి దౌత్యపరమైన ఆర్థికపరమైన లాభాలేంటి, ఇది కూడా చాలా కీలకమైనటువంటి విషయమే. దాని గురించి కూడా మనం మాట్లాడాలి. ఇది విషయం నిజమే. బ్రదర్ హేట్ నెపోటిజం ఫేవరెటిజం గారు చెప్పింది. మిత్రులారా చెప్పండి, ఏంటి ఈ పరిస్థితి? మీ కామెంట్ కూడా చేయండి. ఏంటి పరిస్థితి? ఎందుకని మన దేశంలో ఏమేన్ లాంటి చిన్న దేశం విషయంలో కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి అయింది? ఒక చిన్న ప్రాణం, ఒక వ్యక్తి ప్రాణమే అనుకుంటున్నావా? అక్కడ ఆ వ్యక్తి ప్రాణంతో పాటు మన దేశ సార్వభౌమాధికారం ఉంది, దాంతోపాటు ఆ కుటుంబం ఉంది. అంతేకాదు కొన్ని లక్షల మంది విదేశాలకు వెళ్ళి బతకాలి అని బ్రతుకు తెరువు కోసం ఆలోచించే కొన్ని లక్షల మంది ప్రజల ఆశల మీద నీళ్లు చల్లే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో భరోసా లేకపోతే పొరుగు దేశాలకు వెళ్ళి ఎవరు బతుకుతారండి అంత ధైర్యంగా వెళ్ళి? అక్కడ ఇట్లాంటి సంఘటనలు జరిగితే మనం ఆ దేశానికి మన ప్రజలు వెళ్తున్నప్పుడు ప్రభుత్వాలు ఆ దేశ ప్రధానులతో గాని ప్రభుత్వాలతో గాని ఎటువంటి ఒప్పందం, ఎటువంటి చర్చలు జరపకుండానే ఆ దేశానికి మన వాళ్ళు వెళ్తున్నారంటే అది ప్రమాదమే కదా. ఇలాంటి భద్రత ఏది లేకపోతే, ఇలాంటి భద్రత గురించినటువంటి ఆలోచన, ఆ విషయాల్లో ఎలాంటి చర్యలు, ఎలాంటి ప్రణాళికలు లేకపోతే మనకు ప్రమాదమే కదా. చెప్పండి. ఇప్పుడు ఎవరైతే ఈ ప్రియా గారు ఉన్నారో, ఈ ప్రియా గారి పరిస్థితి, ఈ నిమిష ప్రియా గారి పరిస్థితి చూస్తే చాలా దారుణంగా. ఒక స్త్రీ భారతదేశంలో ఉన్న తన ఆర్థిక అసమానతల కారణంగా విదేశాలకు వెళ్ళి బ్రతకాలి, నా బిడ్డలకి, నా కుటుంబానికి ఏదైనా సంపాదించాలనే ఆశతో వెళ్తే, అక్కడికి వెళ్ళి ఆ దేశంలో ఉన్న వారి ద్వారా ఇంత దారుణంగా మోసగించబడుతూ, అలాగే ఆర్థిక దోపిడికి గురవుతున్నప్పుడు మరి ఎవరు వాడికి న్యాయం చేసేది? మరి ప్రభుత్వాలను ఎందుకున్నట్టు పదవులు చేపట్టి, డబ్బులు దండుకొని, అధికారాలు చేపట్టి, జనాల దగ్గర పొగడ్తలు పొంది, దైవాంశ సంభూతుల్లాగా వాళ్ళని వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకొని మళ్ళీ మన మీద పడి బతకడానిక? వీళ్ళందరూ మనకు సేవలు చేయడానికి వచ్చారా, లేదా మన చేత సేవలు చేయించుకోవడానికి వచ్చారా? ఒకసారి ఆలోచించండి. ఈ భారతదేశంలో మనం రాసుకున్నటువంటి రాజ్యాంగం అధికారం కింద మనం ఎన్నుకున్నటువంటి రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు లేదా వ్యవస్థలు ఎవరిని కాపాడడానికి ఉన్నాయి? రాజకీయ వ్యవస్థలు ఎప్పుడో పోయాయి. ఈ దారుణం ఏంటంటే రాజకీయపు వ్యవస్థలు పోయినా మనం ఎన్నుకున్నటువంటి, మనకు సేవకులని ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగ వ్యవస్థలు వచ్చినా సర్పంచ్, వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ దగ్గరకి, సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే లేదా ఒక మండల స్థాయి అధికారులు కూడా ఆ రాజరికపు భావాజాలంతోనే బతుకుతున్నారంటే ఆశ్చర్యం కాదు. ఇంకా రాజరికపు మనస్తత్వంలోనే బతుకుతున్నారు ఇప్పటికి. వాళ్ళని వాళ్ళు దైవాంశ సంభూతుల్లాగా, గతంలో గాని మన ప్రధానమంత్రి గారు అన్నట్టు, ఎందుకు వచ్చారంటే నేను మనిషిని కాదు, తల్లి కడుపులో నుంచి రాలేదు, నన్ను దేవుడే పంపించాడు, డైరెక్ట్ గా వచ్చానని చెప్తుంటే నమ్మేవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. ఆ స్థాయి మనిషి, దేశాన్ని ఏలేటువంటి స్థాయి మనిషి నోట్లో నుండి ఆ మాటలు వస్తాయంటే నాకు ఆశ్చర్యం. ఇంతవరకు ఎవ్వరు కూడా అట్లా మాట్లాడారు. మనం గొప్ప గొప్ప రాజకీయ నాయకులు చూసాం, ఎవ్వరు కూడా ఆ మాట్లాడారు. కానీ మీడియా దాని గురించి చర్చలు పెట్టలేదు, దాని గురించి మాట్లాడలేదు. ఎందుకంటే మీడియాలో ఉంటే కదా. మనం ఇప్పుడు ఉన్నటువంటి మీడియాలో ఎక్కడ కూడా సోషలిజం కానీ, సెక్యులరిజం కానీ, ప్రజాస్వామ్యం కానీ లేదు. ఇక్కడ ఉన్నంత రాజకీయ ప్రయోజనాలే. జర్నలిజం ముసుగు తొడుక్కున్న స్వార్థపరులు, అవకాశవాదులు తప్ప ఈ దేశాన్ని కాపాడడానికి బాధ్యత వహించే ఏ జర్నలిస్టులు కూడా మనం అనుకున్న మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కనపడ్డలా. వాళ్ళు స్వతంత్రంగా యూట్యూబ్ లో చిన్న ఛానల్స్ పెట్టుకుని మాట్లాడితే వాళ్ళని కూడా చంపుతాం అనేటువంటి పరిస్థితిలో ఉండిపోయింది ఈ దేశ దౌర్భాగ్యమైన పరిస్థితి. మన మధ్య వినయ్ గారు కూడా వచ్చారు. ప్రైజ్ లార్డ్ వినయ్ గారు. ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్. రండి, మన కేపాల్ గారు చేసినటువంటి గొప్ప విజయాన్ని నిజంగా మనం సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, అందరికి తెలియాలి.
ఒక క్రైస్తవుడు శాంతిని ఎలా స్థాపించాడనేది చెప్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది పనికిమాలిన వాడు, ఆ మూర్తి లాంటి గాడిదలు, వాడు అసలు వాళ్ళు ఆ జర్నలిస్టులో బ్రోకరిస్టులో తెలీదు. వాడు మొన్న అమెరికా దేశానికి వెళ్ళి రెడ్ బుక్ గురించి జగతాలు చేస్తున్నాడు. వాడు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందో లేదో అన్నాడు. అసలు నిజంగా ఒక రాజకీయ నాయకుడా, జర్నలిస్టా, లేదా వాడు బ్రోకరా అర్థం కాదు. ఇట్లాంటి వెధవులంతా ఈ స్థాయి మనిషిని ఒరే పాల్ అనే స్థాయికి వెళ్ళారంటే ఇప్పుడు చూసి ఏమంటారండి? ఆయన నవ్వారు కదా, వీళ్ళంతా ఏమంటారు? గుడ్ ఈవినింగ్ శ్రోతలందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్, గ్రీటింగ్స్. సారీ నేను కొంచెం లేట్ అయ్యాను. ఇక్కడ ఉన్నటువంటి పల్లాటి అన్న కూడా మీకు కూడా గుడ్ ఈవినింగ్ చెప్తున్నాను. చూస్తున్న శ్రోతలందరికీ, సహృదయులైన భారతదేశ పౌరులకి, అలాగే తెలుగునాట ఉన్న ప్రజలందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నాము. సో కేఏ పాల్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. నేను యాక్చువల్గా ఒక వీడియో గురించి సెర్చ్ చేశాను కానీ నాకు దొరకలేదు. టీడీపీకి చాలా దగ్గరగా ఉండే ఒక పొలిటికల్ అఫిలియేషన్ ఉన్న మెంబర్, యాక్టివ్ గా రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయడు, కానీ అతను ఒకనాడు సాక్ష్యం ఇచ్చాడు కేఏ పాల్ గారి గురించి రీసెంట్ గానే 1 year క్రితం. మీరు ఏదో అనుకుంటున్నారు ఆయన్ని. ఆయన ఏదైతే ఒకసారి ఆయన అంటూరాజ్ అంటే ఆయనతో వెళ్ళే ఒక బృందం, పర్యాటక బృందం వెళ్ళినప్పుడు రవికుమార్ గారు టిఆర్ఎస్ లో కూడా పనిచేశారు. ఎస్, ద సేమ్ పర్సన్. ఐ థింక్ ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. వారు చెప్పారు, ఆల్మోస్ట్ అది 20-30 minutes నిడివి ఉన్న ఇంటర్వ్యూ. మీరు ఏదో పిచ్చాపాటు అనుకుంటున్నారు ఆయన్ని, చాలా చిన్న వ్యక్తి అని. ఐ వాజ్ దేర్, ఆ బృందంలో నేను వెళ్ళాను. ఖతార్, యమన్, దుబాయ్, సౌదీ, ఈజిప్ట్, లిబియా, గడాఫీ కూడా ఉన్నాడు. హీ వాజ్ దేర్ వన్స్ విత్ గడాఫీ. ఇటువంటి దేశాలన్నీ వెళ్ళాడు. ఆయన వాళ్ళు రెడ్ కార్పెట్ వేసి పిలిచి చూసాం మేము. అప్పుడు టీవీలు ఇంత ప్రాబల్యంగా లేవు, శాటిలైట్ ఛానల్స్. అది 2000 ముందు. తర్వాత కూడా ఆయన టూర్ కూడా జరిగినాయి. 2005-6 సమయానికి కొంచెం మూసిపోయినాయి. సో ఇవన్నీ కూడా 95 నుంచి 2005 మధ్యలో జరిగిన సన్నివేశాలు. సో వారందరినీ కలిసి ఈయన తోటి వెళ్ళటం వల్ల వీళ్ళందరూ కూడా రాయల్ సూట్స్ ఇచ్చారు వాళ్ళకి, గదులు. సో ఎంత వాళ్ళకి ఆ గౌరవం మర్యాదలు దక్కినాయో ఆయన తన మాటలతో చెప్పాడు. సో ఆయన పీస్ అంబాసిడరే కాదు, మరి అధ్యక్షులతో, అమెరికా అధ్యక్షులతో సహా ఆయన ప్రార్థనా బలాన్ని బట్టి, దేవుడికి ఆయన సమర్పించుకున్న విధానాన్ని బట్టి, ఆ గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ అనే ఆర్గనైజేషన్ తరఫున ఆయనకి ఎయిర్ ఫోర్స్ 1 ఉన్నంత విమానం, అది ఆయనే చెప్తున్నాడు, మనం చూసాం కూడా. అటువంటిది ఇప్పుడు ఒకళ్ళు, ఆ మూర్తి అనే వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో, సోదరా మూర్తి వినండి, ఆఫ్రికాలో చెట్ల మీద కొన్ని పక్షులు ఉంటాయి, పిచ్చుకలు లాంటివి, మనకు కూడా ఉంటాయి ఇక్కడ. అవి ఎట్లా ఉంటాయి అంటే పైనుంచి కొన్ని పసికర పావులు లాంటివి వచ్చి ఇట్లా దూరి ఆ పక్షిని కానీ పిల్లల్ని కానీ తినాలని చూస్తాయి. కానీ ఇది ఎంత తెలివని అంటే ఇట్లా 3-4 సందులు, అంటే ఒక ఎంట్రన్స్ ఇంకొక ఎంట్రన్స్ ఇలా పెట్టుకుంటాయి ఆ పక్షులు, ఆ గూళ్ళు. డిస్కవరీ ఛానల్ యానిమల్ ప్లానెట్ లో చూడండి, ఎన్జీసీలో కూడా. ఇప్పుడు నీ వ్యవహారం కూకట్పల్లిలో ఒక అపార్ట్మెంట్ లో, అంటే పెద్ద డబుల్ సూట్ ఉన్న డబుల్ బెడ్రూమ్ డబుల్ అపార్ట్మెంట్, అది సింగిల్ కాదు డబుల్. ఒక వైపు నుంచి రావచ్చు, ఇంకో వైపు నుంచి పోవచ్చు. అందులో 2 వ్యక్తులతో మీరు సహచర్యం, అంటే సహచర్యం అంటే నేను ఇంకా అక్కడ లింగం వాడట్లా, అది ఎటువంటి సహచర్యం మీరు ఆలోచించుకోండి. జనాలేం కొద్దిమంది మిమ్మల్ని ఒకే లింగంతో ఉండే సంయోగంలో ఉన్నారని అది కూడా భ్రమపడుతున్నారు. కానీ మీ వరకు మీకు తెలుసు మీరు ఎటువంటి వారితో సహచర్యం చేస్తున్నారని. అంటే దానికి ఎంట్రన్స్లు మల్టిపుల్ ఉంటాయి, ఒక వైపు నుంచి రావచ్చు, ఇంకో వైపు నుంచి పోవచ్చు. ఒక జంట ద్వయంతో మీరు సింగిల్ గా సహచర్యం చేస్తున్నారు. ఆ జంట కూడా ఎవరో కాదు, మళ్ళా వాళ్ళు ఇరువురు నేరుగా నెట్ట నిలువున రిలేషన్ ఉన్నవాళ్ళు, ఒకరి కడుపులోంచి ఒకరు పుట్టిన వాళ్ళు అనమాట. అటువంటి వారితో మీరు సహచర్యం చేస్తూ బయటకు వచ్చి జనానికి నీతులు చెప్తున్నారు మీరు. మూర్తి గారు, మీరే TV5 మూర్తి గారు. నేను ఆ ఆడపిల్ల తరపున పోరాడతా, ఈ ఆడపిల్ల తరపున పోరాడతా. మరి కేఏ పాల్ గారి విషయంలో అట్లాంటివి చూపించండి. మరి మీరేదో ఎరకాల చీకటి బాబోతుంది ఎట్లుంటుందంటే, ఇక్కడ మతోన్మాదులు మా ధర్మం స్త్రీలను గౌరవించే ధర్మం, స్త్రీలను దేవతలుగా పూజించే ధర్మం అని చెప్పి వేరే మతం వేరే కులం అయితే వాళ్ళని లకారం వాడి మాట్లాడుతుంటారే, అట్లా ఉంటది వీళ్ళ ధర్మం, వీళ్ళ జర్నలిజం. ఆ విషయంలో వీరను ఇంకొకళ్ళు ఉన్నారులే, అదే కిరసనాయిలు అమ్ముకున్నారు అని చెప్తారు. ఆయన్ని 10th క్లాస్ కూడా పాస్ కాలేదు కానీ నేను జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు. ఇంకొక ఆయన ఏమంటాడంటే, మనం ఉన్న సంగీత పరికరాలని, ఆ విధానాలని, ఆ సంగీతాన్ని కాపీ కొట్టా మన మత వ్యాప్తి కోసం అంటాడు వాడు.
ఆ కిల్తాలు అమ్ముకున్న కిట్టు గారు. నిన్నటికి నిన్న కిర్పాల్ అతని జర్నలిస్టిక్ వాల్యూస్ ఎలా ఉన్నాయంటే, ఆమె ఒక జనసేన పార్టీ నాయకురాలు ఒక మర్డర్ కేసులో ఇరుక్కునుంటే అది కూడా జగనే చేపించాడని చెప్తున్నారు ఈ ఉన్మాద సాంబార్ గారు. ఏమంటే ముందుగానే మాట్లాడుకుంటా నాకు వాళ్ళు రేపు నాకు అండదండలు ఇస్తారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమిరా మీ జర్నలిస్టిక్ వాల్యూస్? మూర్తి ఈజ్వల్ టు సాంబా, సాంబా ఈక్వల్ టు మూర్తి అన్నట్లుంది మీ కథ. సరే, విషయానికి వస్తే మీరు ఆయన గొప్పతనమో ఆయన ఔన్నత్యం మీరు పొగడకపోయినా మసిబూసి మారేడికాయ చేయాలని చూసి సమాజం చూస్తుంది. సమాజం గుడ్డిదేం అయిపోలా, చెవిటిదేం అయిపోలా. ఆయన ఏమిటి అనేది ఈ రోజు ఈ ఉదంతం ద్వారా నేను చెప్తాను. 2 పాయింట్స్. ఏ దేశంలో అయినా అత్యున్నత పవర్ ఉన్నటువంటి ఒక ప్రెసిడెంట్ కానీ ఆ దేశంలో పవర్ ఎక్కువగా ఇక్కడ మన దేశంలో ప్రెసిడెంట్ టైటిల్ ఆర్ హెడ్, నామినల్ హెడ్ అయినప్పటికీ హీఈస్ ద సుప్రీం పవర్, ది కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్. ఆయనకి ఆ హక్కు ఉంది క్షమించే అధికారం. ఉరిశిక్ష వేసినా, యావజ్జీవం వేసినా దాన్ని పాఠం చేయొచ్చు, పెరోల్ చేయొచ్చు, పూర్తిగా దాన్ని ఇనాక్టివేట్ కూడా చేయొచ్చు ఆ సెంటెన్స్. మరి ఆ అధికారం ఉన్న వారి దగ్గరికి, ఆ స్థాయి దగ్గరికి వెళ్ళి అంటే ఇంకా ఒక్క అడిగే దూరం డైరెక్ట్ గా ప్రెసిడెంట్ తన విచక్షణ వాడేసి ఆపేయచ్చు. కానీ ఆ దేశంలో ఉన్న ఆ మత మౌఢ్యములు, ఆ ఛాందస్వాదాన్ని బట్టి వాళ్ళు ఆ స్టెప్ తీసుకోలేకపోతున్నారు. కానీ ఈయన వెళ్ళి అదంతా చేసి ఓకే ఆపించాడు అంటే, వాయిదా వేయించాడు అంటే ఎంత కమ్యూనికేటివ్ ఎబిలిటీస్ ఉండాలా, ఎంత కన్విన్సింగ్ కేపబిలిటీస్ ఉండాలి. ఇతర భావం వేరు. ఇతర ప్రపంచానికి ఎలా తెలుసు? ఒక క్రైస్తవ మత ప్రచారకుడుగా తెలుసు. యమన్ అనేది ఎట్లా ఉంది? ఒక హౌతీతో ఇజ్రాయెల్ మీద పోరాడుతూ ఇజ్రాయెల్ ని చంపేయాలి, అదొక ఫండమెంటలిస్ట్ అనార్కీ దేశం. అంతకుముందు అబ్రాహిం సలాల్లో ఎవరో ఒక అతను ఉండేవాడు. 2012 నుంచి 14 తర్వాత అతను పారేసినాక అక్కడ ఒక దేశము వ్యవహారం లేదు, అనార్కీ. అంటే ఎవరు ఒక పాలకుడు చోట వెళ్ళి ఇతను మాట్లాడి అదంతా ఒప్పించాడంటే ఎంత అతనికి ఆ ఎబిలిటీస్, క్యాపబిలిటీస్ ఉండాలి. అన్ని రకాలుగా మతం అనే కోణంలో మాట్లాడాలి, కన్విన్స్ చేయాలి. అందున ఇతను ఇజ్రాయెల్ గురించి కూడా రోజు పొగుడుతూనే ఉంటాడు. ఇజ్రాయెల్ దేశము, అమెరికా అధ్యక్షులు, ట్రంప్ గురించి, బెంజమిన్ గురించి, అండ్ క్రిస్టియానిటీ నేపథ్యం ఉన్నటువంటి ఒక మత ప్రచారం. ఇటువంటి వాడిని అసలు ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు. ఈ సందర్భంలో, ప్రస్తుతం ఉన్న సందర్భంలో ప్రపంచం అట్టుడికి పోయి కుమ్ములాట్లు, ఇజ్రాయెల్ కేంద్రంగా బాంబులు, వర్షాలు, ఇరాన్ లేపేస్తామని, ఇజ్రాయెల్ లేపేస్తాం, ఇంత జరుగుతున్న ఈ క్రమంలో వెళ్ళి కన్విన్స్ చేయటం అసలు కుదిరే పనేనా? మీరు చెప్పండి సురేష్ అన్న, ఆర్పి అన్న, కుదిరే పనేనా మానవ మాతృలకి? మరి విశ్వాన్ని జయించాడు అలెగ్జాండరు. విశ్వానికి బోధనలు అందిస్తున్నాను అని విశ్వగురు ఒకనాడు ఉన్నారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. వారిలాగా నేను గడ్డం పెంచేసుకుంటేనో, వారిలాగా నేను శాల్వా ఇట్లా వేసేసుకుంటేనో, వారిలాగా కుర్తా పైజామా వేసేసుకుంటేనో నేను విశ్వగురు అయిపోను. నేను నా మటుకు నా సంగతే చెప్తున్నా. ఎప్పుడవుతానంటే వారిలాగా ఒక శాంతి నికేతనం పెట్టి, ఒక విశ్వభారతం అనేది ఒక శాంతి వనం పెట్టి జనాలకి విద్యాబోధన చేసి, నాకంటూ ఒక డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే, ఒక పీజీ సర్టిఫికెట్ ఉంటే, నేను వారికి విద్యాబోధన చేసి ఒక నోబెల్ స్థాయి అంతా ఉంటే అప్పుడు నేను ఠాగూర్ని అవుతాను, విశ్వగురువుని అవుతాను. అలా కానప్పుడు నా చదివేందో చెప్పను, నావన్నీ ఫేక్ డిగ్రీలు పెట్టుకుని తిరుగుతా ఉంటాను నేను దేశం అంతా. కానీ ఎక్కడ ఏ దేశం వెళ్ళా నాకు తాలూకా భజన బృందాన్ని పెట్టుకుని భజన చేపించుకుంటూ తాళాలు మోగించుకుంటూ ఉంటా. ఇక నేను విశ్వగురు ఎట్ట అవుతానండి? అదంతా డమ్మీ క్యాపబిలిటీస్ కదా. దిస్ ఈజ్ ఓన్లీ అన్ అలగారీ, ఏ సిమిలీ. ఐఎమ్ నాట్ డైరెక్ట్లీ మేకింగ్ ఎనీ స్టేట్మెంట్స్ ఆన్ ఎనీ పర్సన్ సుమా. ఐఎమ్ మేకింగ్ ఎ కామెంట్ ఆన్ మై సెల్ఫ్. ఇఫ్ దిస్ ఈజ్ ద కేస్, ఇఫ్ ఫర్ సపోజ్ అని చెప్తున్నా నా గురించి. ఓకేనా? ఇది ఒక ఉదంతం గాను, ఒక పారబుల్ గాను, ఒక సిమిలీ గాను, ఒక అలగారీ గాను చూడండి. ఐఎమ్ నాట్ ఇంటిమిడేటింగ్ ఎనీవన్, ఐఎమ్ నాట్ మేకింగ్ కామెంట్స్ ఆన్ ఎనీవన్. అండ్ in no way సురేష్ గారు ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ మై కామెంట్స్. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై కామెంట్స్. అదనమాట. సో అంత స్థాయి తెలివితేటలు, లేకపోతే అంత స్థాయి హోదా ప్రపంచంలో ఒక G7 లో కానీ, లేకపోతే ఓపెక్ లో కానీ, బ్రిక్స్ లో కానీ నాకు అటువంటి హోదా ఉన్నప్పుడు నేను ఏ స్థాయిలో ఉండాలి? చాలా చిన్న విషయం ఆమెను ఆపటం అనేది. యమన్ అనేది ఎటువంటి పాలన వ్యవహారం లేని దేశం. రష్యాకు ఉక్రెయిన్కి యుద్ధం ఆపించగలను, ఇంకా ఏమైనా చేపించగలను, కానీ ఇక్కడ మాత్రం మనిషి ప్రాణం ఆపించలేకపోయారు. చాలా గొప్పవాడిని కదా నేను, అంతే కదా? సో నా మాటలు ఇక్కడితో ముగిస్తున్నాను. అందరికీ అర్థమైందని అనుకుంటున్నా నా గురించి. థ్యాంక్ యూ. ఓకే అండి. ప్రవీణ్ గారు, ప్రవీణ్ కుమార్ పర్మి గారు. ప్రైజ్ రాడ్ అన్న, నా వాయిస్ వినిపిస్తుందా?
వినపడుతుంది మాట్లాడు. ఓకే, థ్యాంక్ యూ అన్న. అన్న నేను చాలా క్లుప్తంగా ఒక 2 సంగతులు పంచుకోవాలని నా ఆలోచన. సో మన భారతదేశంలో ఒక సంగతి భారత జనాభా అంతటికి లేక భారతీయులందరికీ తెలిసిన సంగతి ఏంటి అంటే, భారతదేశం అనేటువంటిది ఎక్కువగా హిందూ రాజ్యంగా చేయబట్టడానికి, హిందూ రాజ్యంగా ఉండటానికే ఇష్టపడేటువంటి ఒక దేశంగా ఇప్పుడు రూపుదిద్దుకుంటుంది. కాబట్టి మన ప్రియతమ ప్రధాని ఎవరైతే ఉన్నారో వారు రష్యాతోనూ తర్వాత ఇంకా ఐక్యరాజ్య సమితిలో కొన్ని మిత్రపక్ష దేశాలైనటువంటి అమెరికాతో కావచ్చు, మరి ఏవైతే బలమైనటువంటి ఒక దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయో మన భారత ప్రధాని గారికి, పెద్దలకు, అదే విధంగా ఈ సంగతిని దృష్ట్యా కాదు, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ చర్చను గురించి కాదు నేను మాట్లాడేది. అసలు టోటల్ గా ఓవరాల్ గా మన ప్రధానికి మరి అరబ్ కంట్రీస్ లో ఉన్నటువంటి ఒక అధ్యక్షులతో, అలాగే అరబ్ కంట్రీస్ తో కూడా మంచి సంబంధాలు ఉండటం చాలా మంచిదేమో అని నాకు అనిపిస్తా ఉంది. ఇప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఒక్కటే మనం తీసుకుంటే మరి పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా మనం ఎక్కడి నుంచి అంటే అనకాపల్లి నుంచి మొదలుపెట్టి విశాఖపట్నం దాకా, పశ్చిమ గోదావరి జిల్లా లేకపోతే ఏలూరు నుంచి మొదలుపెట్టి ఇటు నుంచి మొదలుపెట్టి ఒకవేళ పక్కకు వెళ్ళి రాజమండ్రి నుంచి ఆ చివరి వరకు విశాఖపట్నం దాకా చాలా మంది మరి గల్ఫ్ కంట్రీస్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మంచి మంచి కంపెనీస్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత అరబ్బులు షేకుల యొక్క ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత వృత్తిరీత్యా ఇట్లా డాక్టర్లుగా, నర్సులుగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. కేవలం మన ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణలో మరి ముఖ్యంగా కరీంనగర్ ఆ ప్రాంతంలో కూడా చాలా మంది, అటు నిజామాబాద్ నుంచి కూడా ఎక్కువ మంది గల్ఫ్ కంట్రీస్ కి వెళ్తా ఉంటారు. సో కాబట్టి భారతదేశము ఈ విషయాల్లో ముఖ్యంగా భారత ప్రధాని మనం ఏది మాట్లాడినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఇప్పుడు పాల్ గారు, కేఏ పాల్ గారు ఏదైతే ఆ ఘోరాన్ని ఆపారో, సో కాబట్టి కేఏ పాల్ గారిని అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ ముందుగా మన ప్రథమ పౌరుడు మన ప్రధానమంత్రి గారిని మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. చాలా విషయాల్లో ఆయన మరి ముందుండి పోరాడారు. ఏదన్నా ఒక్క వ్యక్తికైనా, సమాజానికైనా, లేకపోతే రాష్ట్రపతి గారు, వెరీ గుడ్, థ్యాంక్ యూ. రాష్ట్రపతి గారు కూడా చాలా విషయాల్లో పోరాడుతూ వచ్చినారు. అట్లాగే ముఖ్యంగా మన భారత ప్రధాని కూడా కొన్ని విషయాల్లో మరి మనకు కష్టం వచ్చినప్పుడు భారతదేశంలో ఎక్కడన్నా బయట దేశాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఆయన స్పందించాడు. అయితే ఈ విషయంలో సాధారణంగా ఇప్పుడు విక్టిమ్ కూడా క్రిస్టియన్, అలాగనే ఆ క్రిస్టియన్ ని కాపాడటకు వెళ్ళినటువంటి ఒక వ్యక్తి కూడా క్రిస్టియన్. ఆయన్ను చాలా తక్కువగా తేలిగ్గా చూసే సమాజం భారతదేశంలో, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక ప్రజలు అట్లా చూస్తున్నారు. ఒక జోకర్ గా, బఫూన్ గా ఆయన చూస్తున్నారు. ఆయన మేధోశక్తి, ఆయనకున్నటువంటి పనితనం, ఆయనకున్న జ్ఞానము మరి ప్రపంచ దేశాల్లోని అందరి మరి అన్ని దేశాల్లోని అధ్యక్షులతో చక్కగా మాట్లాడే నైపుణ్యం ఆయనకు ఉంది. నేనేమంటానంటే ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ఎవరైతే ఆ పనుల కొరకు లేకపోతే జీవనోపాధి కొరకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారో, ఇట్లా నిమిషప్రియే కాకుండా చాలా మంది పాస్పోర్ట్లు తీసుకొని సరిగ్గా జీతం ఇవ్వక, సరిగ్గా తిండి పెట్టక, ఇంకా చాలా మంది ఈ గల్ఫ్ కంట్రీస్ లో మరి వేదన పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంత మాత్రమే కాదు, జైల్లో మగ్గుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో పెద్ద మనసుతో, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తండ్రి పాత్ర పోషించాలి. మరి పిల్లలకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు నిలబడి తండ్రి తప్పకుండా ఆ పిల్లల కోసం పోరాడాలి. అట్లాగే మరి ఆ పిల్లలలో ఒక పెద్దన్న లేకపోతే సహోదరుడు కావచ్చు, సహోదరి కావచ్చు, ఎవరైనా
పోరాడుతున్నప్పుడు ఆయన్ని కూడా అప్రిషియేట్ చేయాలి. ఒకవేళ తండ్రి పోరాడకపోయినా ఆ ఇంట్లో ఉన్నటువంటి సోదరుడు అన్న వెళ్ళి పోరాడితే అన్న వేరు కాదు, తండ్రి వేరు కాదు. అట్లా భారతదేశం చూడకూడదని నా అభిప్రాయం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అంతా కూడా మామూలు యూట్యూబ్ ఛానల్స్ ని మరి మెగా చాటిలైట్ ఛానల్స్ అన్ని కూడా వారి ఆధీనంలోనే ఉంటాయి. కాబట్టి నేను మీకు చిన్న విన్నపం ఏం చెప్తానంటే, ఇప్పుడు ఇంతసేపు లైవ్ మాట్లాడుతుంది కదా, ఏ వ్యాఖ్య కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం చెయ్యం కూడా. ఎవరన్నా చేస్తున్నా కానీ మీరు ఖండించండి. సో నేనేమంటానంటే, పెద్ద తరహాలో భారత ప్రధానమంత్రి గారు మిగిలిన దేశాలతో ఎట్లాంటి సత్సంబంధాలు కలిగి వాణిజ్యపరంగా, తర్వాత మరి ఇంకా యుద్ధ పరంగా అన్ని రకాలుగా ఎలాంటి సత్సంబంధాలు కలిగి ఉన్నారు, అట్లాగే మత కోణంలో చూడకుండా ముస్లిం అనగా గల్ఫ్ కంట్రీస్ తో కూడా మంచి సంబంధాలు కొనసాగిస్తే ఇలాంటి సమస్య వచ్చినప్పుడు చాలా ఈజీగా పరిష్కరించవచ్చు. లేకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి ఒక సహోదరుడే, లేకపోతే చెల్లో, అక్కో, ఎవరో ఇట్లా పాలుగాలు లాంటి వాళ్ళు వెళ్ళి మరి బుజ్జగించే ప్రయత్నం చేస్తారు. అవసరమైతే అక్కడ దేశాల వాళ్ళ యొక్క వాళ్ళను బ్రతిలాడే క్రమంలో వాళ్ళకి దండం పెట్టాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అట్లా కాదు, మీరు ఇంటికి పెద్ద ఇంటికి యజమాని భారతదేశం అంతటికి కూడా. కాబట్టి మీరు ఫస్ట్ లెవెల్లో మీరు ఉండి చేయటం ద్వారా అది ఇంకా గౌరవంగా, మన భారతదేశానికి గౌరవంగా ఆమె రావటం, గౌరవంగా అది జరుగుతుంది. నేను గడిచిన ఈ 4-5 ఏళ్లలో 2 యుద్ధాలు జరిగాయి మోడీ గారి హయాంలోనే. ఆ 2 యుద్ధాలప్పుడు చాలా అద్భుతంగా పోరాడారు. ముస్లిం కంట్రీ ఏదైతే పాకిస్తాన్ ఉందో దానికోసం చాలా అద్భుతంగా ఆయన పోరాడారు. అట్లాగే ఆ ముస్లిం కంట్రీల్లోనే, లేకపోతే గల్ఫ్ కంట్రీల్లోనే ఎవరైతే బాధితులు మన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం పోరాడటానికి మరి తప్పక సత్సంబంధాలు కలిగి ఉండాల్సిందే. ఇప్పుడు పాకిస్తాన్ ని చూసినట్లుగా గల్ఫ్ కంట్రీని చూడకూడదు కదా, వాణిజ్యపరంగా చూడాలి, సత్సంబంధాలు, ప్రేమ సంబంధాలు కొనసాగించాలి. ఒకవేళ అవి ఆయన ధర్మానికి లేక ఆయన సిద్ధాంతానికి వ్యతిరేకమైతే మరి భారతదేశంలో ఉన్నటువంటి మరి లౌకికవాదము తప్పకుండా మరి వ్యతిరేకిస్తుంది కదా. ఇప్పుడు వ్యక్తి యొక్క సిద్ధాంతం ఇక్కడ బయటికి రాకూడదు, వ్యక్తి యొక్క ధర్మం బయటికి రావద్దు. వ్యక్తి భారతదేశం అంతటి కొరకు నేనేమంటానంటే ప్రతినిధి భారతదేశం అంతా ఏం కోరుకుంటే తండ్రి అది చెయ్యాలి. అట్లా మన ప్రధాని గారు పెద్ద మనసుతో ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు చొరవ తీసుకొని ముందుకు వెళ్తే మన దేశానికి మేలు జరుగుద్ది. ఇట్లాంటి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఏడవరు, దుఃఖించరు, వాళ్ళు రోడ్డు మీదకి రారు. సో ఇలాగా ఒక తండ్రిగా అండదండలు తప్పకుండా ఆయన ఇవ్వాలి, నిలవాలి. అదే రీతిగా ఇప్పుడున్నటువంటి ఒక పరిస్థితుల్లో కేవలం నిమిష ప్రియానే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయాలి. నేను కోరేది ఏంటంటే, ఒకవేళ ఎవరన్నా మరి పార్టీకి సంబంధించిన వాళ్ళు, కేంద్ర ప్రభుత్వ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒకవేళ వింటే, నేను వాళ్ళకి విన్నపం చేసేది ఏంటంటే, ఇలాగ నిమిషప్రియ లాంటి కథనాలు ఇంకెన్నున్నాయో, ఇంకా బోలెడున్నాయి. వాటిని కూడా సహృదయంతో, మంచి హృదయంతో, వాళ్ళంతా మన పిల్లలు, మన ఇంట్లో వాళ్ళని కూడా కాపాడటానికి ఏ చర్యలు తీసుకోవాలో కొంచెం కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో పడితే, లేక ఆ పనులు చేస్తే మంచిదేమో అనేది నా ఉద్దేశం. ఒకవేళ మేబీ కొన్ని విషయాల్లో నేను చెప్పినవి మరి అసందర్భంగా అనిపించవచ్చు, ఇప్పుడు ఎందుకు వాళ్ళ గురించి అని అనిపించవచ్చు. అయినా సరే వాళ్ళు అక్కడ మన ఇంటి వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఇప్పుడు ఈమె ఉదంతం వచ్చింది కాబట్టి, ఈమె బయటకు వచ్చింది కాబట్టి ఆ సత్సంబంధాన్ని ఒకవేళ కలిగి ఉండటం ద్వారా, దేశానికి మధ్య ఒక సత్సంబంధం కలిగి ఉండటం ద్వారా ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు చాలా ఈజీగా, తేలిగ్గా పరిష్కరించుకోవడానికి మరి సాధ్యమవుతుంది. ఇందులో కేఏ పాల్ గారిని పోర్ట్రేట్ చేయడానికి ఎవరు ఇష్టపడరు. ఎవరు ఇష్టపడరు, ఇటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ. లేకపోతే అక్కడైతే చాలా గొప్పగా కేరళ ప్రభుత్వం ఆయనకి నీరాజనాలు పడుతుండొచ్చు. ఎందుకంటే అక్కడ
ఆ కేరళ ప్రభుత్వం అంతటినీ కూడా కేంద్రంకు సంబంధించినటువంటి ఒక సంస్థాగత మరి కార్యక్రమాలన్నింటినీ కూడా వాళ్ళు బ్యాన్ చేస్తారు అక్కడ కొన్ని. కాబట్టి వాళ్ళు నీరాజాన్ని పడతారు. మేము కూడా మనం గొప్పగా కే పాల్ గారు గొప్ప చేశారని చెప్పేసి ఆయన కూడా మనం పొగడాల్సిన పని లేదు. ఆయన పనే అది, ఆయన యొక్క విజనే అది, ఆయన చేశారు. అయితే మన ఇంటికి పెద్ద ఉన్నాడు కదా, మన ఇంటంతటికి పెద్ద తండ్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేయాల్సిన సంగతి ఏంటంటే, ఇలాంటివి జరిగినప్పుడు, ఇలాంటివి జరుగుతున్నప్పుడు కేవలం నేను ఒక సంగతికే, లేకపోతే ఒక సిద్ధాంతానికే, ఒక ధర్మానికే కష్టపడి కొంతమందితోనే నేను స్నేహం చేస్తాను అనే కంటే అందరితో స్నేహభావంతో ఉండటం ద్వారా ఇలాంటివి పునరావృతం కావు అని చెప్పి సగటు భారతీయుడిగా నేను కోరుకుంటా ఉన్నాను. సో కాబట్టి ఇది అభినందించాల్సిన విషయమే, హర్షించాల్సిన విషయం, అట్లాగే భారతీయులుగా మనం గర్వించాల్సిన విషయమే. థ్యాంక్ యూ అన్న, నాకు ఇంత అవకాశం ఉంటే తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన మధ్య ఇంకెవరు కొత్తగా ఒకరు జాయిన్ అయ్యారు, వనేసిమస్ అంట. బ్రదర్ ఎవరు మీరు? బ్రదరా సిస్టరా? మీరు మాట్లాడతారు ఏమన్నా ఒక 2 నిమిషాలు? మాట్లాడతాను. చెప్పండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వనేసిమస్ అన్న నా పేరు. ఓకే బ్రదర్, ఒంగోలు నుంచి. చెప్పండి వనేసిమస్. అదే ఈ చర్చ ఈ విధంగా పెట్టడం నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే కేఏ పాల్ గారు లాంటి గొప్ప వ్యక్తి ఈరోజు భారతదేశ చరిత్రలో, ప్రత్యేకించి నేను అనుకోవటం ఏంటంటే, క్రైస్తవులు ఈ రోజుని లిఖించదగిన రోజు. దేవుడు క్రైస్తవుల పక్షాన ఒక గవర్నమెంట్ చేయలేనిది దేవుడు తన ప్రజలను లేపుకొని అనేక మంది ప్రార్థనలు చేస్తుండగా కేఏ పాల్ లాంటి వ్యక్తిని పురికొల్పి ఈ యొక్క రేపు ఉరిశిక్ష అమలు జరగాలి. వాస్తవానికి అటువంటిది వాయిదా పట్టడానికి ఎంతో కృపను చూపించాడు దేవుడు. ఇది మీ ఛానల్లో థంబ్నెయిల్ చూడంగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సంతోషం. ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు యాక్సెస్ అయింది నాకు. యాక్చువల్ గా సాంబశివరావు అన్న ఛానల్లో ప్రవీణ్ పగడాలన్న గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు సన్నిహితులుగా ఒక్కొక్కరిని చూస్తా ఉన్నప్పుడు మీరు కనిపించారన్న ఫస్ట్ టైం. అప్పుడు నేను చూడటం మిమ్మల్ని, అక్కని, మీ యొక్క పరిచర్యని, అదంతా అప్పుడు నేను అబ్జర్వ్ చేశాను. అప్పటి నుంచి మీ ఛానల్ నేను ఫాలో అవుతూ ఉన్నానన్న. చాలా సంతోషం బ్రదర్. రెగ్యులర్ గా మీరు చేసే ఈ చర్చా కార్యక్రమాలు కానీ ఇవన్నీ నేటి సమాజానికి చాలా అవసరమని నేను ఫీల్ అవుతున్నాను. చాలా సంతోషం బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిమిషప్రియ గారి గురించి ఒక 2 minutes మాట్లాడతానన్నా. చెప్పండి. నేను ఈ కేఏ పాల్ గారి గురించి అంటే, యాక్చువల్గా ఈ రోజు ఉదయం నేను కొంత ప్రేయర్లో స్పెండ్ చేశాను. ఈ విధంగా తనని ఉరిశిక్ష వేయబోతున్నారు అని తెలిసి నేను BBC న్యూస్ లో కూడా చూశాను. వాళ్ళ తల్లి చివరి క్షణాలు ఏం చేయగలదు అన్నట్లు అక్కడ న్యూస్ ఇచ్చారు. నేను కూడా నేను అంటే ప్రార్థన చేసిన వాళ్ళలో నేను కూడా ఒకటిగా ఉన్నాను. మరలా కొంత సమయం గడిచేసరికి అసలుకి అద్భుతంగా కొన్ని గంటల తర్వాత ఈ న్యూస్ చూశాను నేను, వాయిదా పడింది అని. ఆ తర్వాత కొంతసేపటికి మీ ఛానల్లో ఈ థంబ్నెయిల్ చూశాను. ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి నేను జాయిన్ అయ్యానన్నా. నేను అబ్జర్వ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కేరళకు చెందిన నిమిషప్రియని రక్షించేందుకు, అంటే ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే మాట్లాడిందో ఆ మాటలు నేను ఒకసారి కోట్ చేస్తున్నాను. నిమిషప్రియని రక్షించేందుకు ఎలాంటి మార్గాలు మిగిలి లేవని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. మేము చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసాము, రక్షించేందుకు ఎలాంటి మార్గాలు లేవు అని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. అంటే కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, మీరన్నా జోక్యం చేసుకోండి అని. జోక్యం చేసుకోమన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి మాట్లాడిన లాయరు ఈ మాటలు చెప్పాడు.
అంతేగాక ఇంకేం చెప్పాడంటే హౌతీ రెబల్స్ తో భారత్ కు సంబంధాలు లేవు కనుక వారితో చర్చించే అవకాశం లేదు అని చెప్పి అన్నారు. అవును. ఎందుకంటే హౌతీలో అక్కడ సనా అనే స్టేట్ కి సంబంధించి హౌతీ రెబల్సే అక్కడ రూల్ చేస్తున్నారు. అవును. కాబట్టి ఇతనేమన్నా అంటే హౌతీ రెబల్స్ తో భారత్ కు సంబంధాలు లేవు కనుక వారితో చర్చించే అవకాశం లేదు. ఇదంతా ఎవరు మాట్లాడుతున్నారు? భారత గవర్నమెంట్ నుంచి నియమింపబడిన లాయర్ సుప్రీంకోర్టులో మాట్లాడుతున్నాడు. అదే విధంగా కేరళ సీఎం పి విజయన్ గారు కూడా ప్రధానికి ఒక లేఖ రాశారు, మీరు ఏదన్నా తనని తప్పించే మరణం నుంచి విడిపించే ప్రయత్నం చేయాలి అని. ఇంకా లాయర్ గారు ఏమంటున్నారు, యెమెన్ లో ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇంతకన్నా ఏమి చేసేది లేదు అని అటార్నీ జనరల్ వెంకటరమణి సుప్రీం ధర్మాసనానికి తెలిపాడు, సుప్రీంకోర్టుకు తెలియజేశాడు. యెమెన్ లో ప్రస్తుత పరిస్థితులు బాగలేవు, మేము చేయవలసినంతా చేసాము, ఇంతకు మించి మేమేం చేయలేము అని చెప్పి సుప్రీంకోర్టులో మన ఇండియన్ గవర్నమెంట్ తరఫున అటార్నీ జనరల్ వెంకటరమణి గారు తెలియజేశారు. ఇంకా ఏం చెప్పారంటే భారత సర్కార్ చేరుకోగల ఒక దశ ఉంటుంది, ఎప్పటికీ అక్కడికి చేరుకున్నాము కానీ ఏం చేయలేకపోతున్నామని నిస్సహాయతను వ్యక్తం చేశారు. యమన్ రాజధాని సనాలో ఇప్పుడు నిమిషా గారు ఇప్పుడు అక్కడ సనా అనే స్టేట్ లో జైల్లో ఉన్నారు. అది హౌతీల ఆధ్వర్యంలో ఉంది. అవును. అయితే ఆ హౌతీకి సంబంధించి మన భారతదేశానికి ఎటువంటి రాయబారాలు లేవు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తేల్చేసి చేతులు వదిలేసింది. అంటే మాకు అక్కడ మేము చాలా ట్రై చేస్తున్నాము కానీ వాళ్ళతో మనకు రాయబారాలు లేవు అని చెప్పి గవర్నమెంట్ సుప్రీంకోర్టులో రికార్డు స్టేట్మెంట్స్ ఇవ్వండి, నేను చెప్పే కావు. అదే విధంగా మృతుని కుటుంబానికి బ్లడ్ మనీ ఏదైతే ఇవ్వాలో అదంతా ప్రైవేట్ సంప్రదింపులు మాత్రమే. ప్రైవేట్ గా ఆ నిమిష తల్లిదండ్రులు ఇంకో ఆర్గనైజేషన్ వాళ్ళు చూసుకుంటున్నారు కానీ దీనిలో మాకు సంబంధం లేదు అన్నట్లు వాళ్ళు తెలియజెప్పారు. చివరకు సోమవారం ఉదయం 10 గంటలకు కూడా నిన్న 10ంటికి కూడా ఉరిశిక్ష నిలిపివేయాలి అని విజ్ఞప్తిని పంపినట్లు మన సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఇదంతా మేమేం చేయలేకపోతున్నాం, మేము చేయవలసినంత చేసేసాము, మా చేయి దాటిపోయింది అని మన సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో చెప్తున్నారు ఇవన్నీ. ఇంకా ఏమంటున్నారు, సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ కౌన్సిల్ తో సహా ఆమె కుటుంబం 8.50 కోట్ల 50 లక్షలు ఇస్తామన్నారు మృతుని కుటుంబానికి. అయినా కూడా మృతుని కుటుంబం ఒప్పుకోవటం లేదు అని అటార్నీ జనరల్ సుప్రీం కోర్టుకు వివరించారు. అదనా ఇప్పుడు ఆ నిమిషప్రియ తల్లి ప్రేమ కుమారి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇంకా ఒక ఫౌండేషన్ ఏర్పడింది ఈవిని రక్షించడానికి. వాళ్ళు కలిసి 8.5 కోట్లు బ్లడ్ మనీ కింద ఇస్తామన్నా కానీ ఆ కుటుంబ సభ్యులు ఒప్పుకోవటం లేదు, కాబట్టి మేమేమి చేయలేము అని సెంట్రల్ గవర్నమెంట్ తమ నిస్సహాయతని వ్యక్తం చేసింది సుప్రీంకోర్టులో. కాబట్టి సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది, నిమిషప్రియ కేసును మనం ఏం చేయగలము అని పిటిషనర్లను ప్రశ్నించి విదేశాలకు సంబంధించి ప్రభుత్వాలకి ఎలా మనం ఆదేశాలు జారీ చేయగలం, వాళ్ళు విదేశాల్లో ఉన్నారు, మనం ఇక్కడ ఉన్నాము, మనం వాళ్ళకి ఎలా జారీ చేయగలం అని ప్రశ్నించింది. కేసుని జూలై 18కి వాయిదా వేసింది. ఎవరైతే పిటిషనర్లు సుప్రీంకోర్టులో కేసు వేసారో మీరు పట్టించుకోండి అని ఈ కేసుని జూలై 18కి వాయిదా వేసింది. వాస్తవానికి 16 ఉరిశిక్ష ఆవిడది, నిమిష కుమారి గారిది 16 ఉరిశిక్ష. అయితే వీళ్ళే సుప్రీంకోర్టు ఏమని మాట్లాడింది, నిమిషప్రియ కేసుని మనం ఏం చేయగలము, ఇతర ప్రభుత్వాలకు మనం ఏ విధంగా ఆదేశించగలము, వాళ్ళు పాటిస్తారా అని వ్యాఖ్యానించి జూలై 18కి వాయిదా వేసింది. ఈ మధ్యలో ఏం జరిగినా తెలియజేయాలని పిటిషనర్స్ కి అటు ప్రభుత్వానికి తెలియజేసింది. ఒకవేళ నిమిషప్రియ గనక ప్రాణాలు కోల్పోతే అంటే రేపే గనక ఉరిశిక్ష వేస్తే అది చాలా బాధాకరం అంటూ సుప్రీంకోర్టు విచారణ వ్యక్తం చేసింది. ఇదంతా నేను ఎందుకు చదివానంటానా, మంచిదే, చాలా మంచి. ఒకవైపు సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో ప్రయత్నించింది, తమ నిస్సహాయతని తెలియపరిచింది. దీన్ని గమనించి కొంతమంది ఏం చేశారంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, మీరన్నా పట్టించుకోండి, నిమిషప్రియ విషయంలో మీరన్నా పట్టించుకొని ఆవిడని ఆ మరణ శిక్ష నుంచి బయటకు తీసుకొని రండి అని పిటిషన్ వేశారు. పిటిషన్ వేసినప్పుడు
భారత గవర్నమెంట్ నుంచి మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడారు, మేము చాలా చేసాము, మేమేమి ఇంకా చేయలేము అని. సుప్రీంకోర్టు ఏమందంటే, సుప్రీంకోర్టు కూడా అదే మాట్లాడింది, వాళ్ళతో మనకు దౌత్య సంబంధాలు లేవు కాబట్టి వారికి ఏమైనా మనం ఆదేశాలు జారీ చేసినా కానీ వాళ్ళు ఎందుకు పాటిస్తారు అని అంటూ కేసుని 18కి వాయిదా వేసింది. ఇదంతా జరిగిన కార్యక్రమం వాయిదా పడక ముందు వరకు ఇదంతా జరిగిపోయింది. ఇంకా దేని కొరకు ఎదురు చూస్తున్నారు అందరూ? కొన్ని గంటల్లో నిమిషప్రియని ఉరిదిగిపోతున్నారు. ఛానల్స్ అన్ని అవే చెప్పినాయి. అయితే అద్భుతంగా దేవుడు ఇక్కడ కేఏ పాల్ గారిని వాడుకున్నారు. అది చాలా వండర్ అసలుకి. మన వాక్యంలో, మన దివ్య గ్రంథంలో ఏదైతే రాయబడి ఉందో, ప్రభుత్వాలు చేయలేనిది, మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము. క్రైస్తవులు అనబడే వాళ్ళు చాలా ధైర్యంగా మన దేవుడు జీవం కలిగిన దేవుడు, మన ప్రార్థనలు ఆలకించే దేవుడు అని ఇంకోసారి విశ్వాసంలో బలపడే క్షణాలు, విశ్వాసంలో బలపడే రోజులు ఇవి. అవును బ్రదర్, గుడ్. ప్రవీణ్ పగడాలన్న మరణంతో చాలా మంది కృంగిపోయారు. అవునండి. ఎన్నో ప్రశ్నలు వేసుకున్నారు దేవునికి సంబంధించి. ఏంది, ఎందుకు ఇలా జరగాలి, ఇటువంటి నాయకుడిని మేము ఎందుకు కోల్పోవాలి, మాతృపు నిలబడే నాయకుడు కదా అని. అవును. ఈ రోజు ఈ ఇన్సిడెంట్ చూసినప్పుడు దేవుడు మనల్ని ఎన్నడూ విడిచేవాడు కాదు, ఎడబాసేవాడు కాదు. అవును. ఆయన సమయంలో ఆయన నామానికి ఎంతో మహిమ వచ్చింది ఇప్పుడు. అవును. అయితే అన్న, ఇప్పుడు అంతకు ముందంతా ఛానల్స్ వాళ్ళు ఏమని రాశారంటే, ఏమని టెలికాస్ట్ చేశారంటే, మనం చేయవలసిందంతా చేసాము కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇక గంటలు లెక్క పెట్టుకోవటమే అన్నట్లు వాళ్ళు టెలికాస్ట్ చేశారు. అయితే కేఏ పాల్ గారు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఉన్న మత పెద్దలతో మాట్లాడి, ముస్లిం పెద్దలతో మాట్లాడి, ఆయా దేశాల ప్రతినిధుల యొక్క జోక్యం కలుగు చేసుకొని వాళ్ళతో మాట్లాడి రాజీ పడేటట్లు, వాయిదా పడేటట్లు చేశాడో, ఈ యొక్క మీటింగ్ ఏదైతే ఉందో సక్సెస్ అయింది, మరణశిక్ష వాయిదా పడింది. ఆ తర్వాత ఛానల్స్ లో ఏం రాయటం మొదలు పెట్టారంటే, నిమిషప్రియ విషయంలో ఫలిస్తున్న విదేశాంగ శాఖ యత్నాలు. ఇది ఒక ఛానల్ వాళ్ళు రాశారన్న ఈ విధంగా, నిమిషప్రియ విషయంలో ఫలిస్తున్న విదేశాంగ శాఖ యత్నాలు. ఇందాకేమో సుప్రీంకోర్టులో ఏమన్నారు, మేము చేయాల్సినంత చేసేసాము, ఆ దేశంతో మాకు ఎటువంటి దౌత్య సంబంధాలు లేవు గనక మేము నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నాము అని చెప్పి వీళ్ళే అన్నారు, విదేశాంగ శాఖ వాళ్ళే, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి వాళ్ళు కోర్టులో అన్న మాటలు అవి. సుప్రీంకోర్టు కూడా మనం చేయగలిగింది ఏం లేదు, వాళ్ళు మన మాటలు ఎందుకు స్వీకరిస్తారని సుప్రీంకోర్టు కూడా ఆన్ రికార్డ్ లో ఉన్నాయి ఇవన్నీ. అయితే ఇక్కడ ఒక ఛానల్ ఏమో ఇట్లాగే మాట్లాడుతున్నాడు, ఏమనంటే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిందా దాంట్లో అంటున్నాడు వాడు. అతనికి తెలియక, అతనికి ఏమి తెలియక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి, ఏదో ఒకటి రెచ్చగొట్టాలి కాబట్టి, తెలియని పురాణం అదంతా. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే ప్రతిదీ మత కోణంలో చూసే నీచమైన భావజాలం చాలా మందిలో ఎక్కువైపోయింది. ప్రతిదీ మత కోణంలో ఎదుటోడిది తక్కువ చేయడం, మన ఏమి లేకపోయినా గొప్ప చేసుకోవడం అనేది ఇప్పటి నుంచి కాదులేండి, సనాతనం నుంచి వస్తుంది ఆ దరిద్రం జబ్బు. అలాగే ఒక ఛానల్ రాశారు. ఇంకో ఛానల్లో ఏమన్నారంటే, యెమెన్ లోని స్థానిక జైళ్ళ అధికారులతో విదేశాంగ శాఖ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి, నిరంతర సంప్రదింపులతో ఉరిశిక్ష నిర్ణయాన్ని వాయిదా వేసింది యెమెన్ ప్రభుత్వం. జైలు శాఖకి ఏం సంబంధం? అదే కదనా, అదే కదా, నిరంతర సంప్రదింపులతో ఉరిశిక్ష నిర్ణయాన్ని వాయిదా వేసింది యెమెన్ ప్రభుత్వం అంట. సంప్రదింపులు అయిపోయి నేను చెప్పారు ఆల్రెడీ సుప్రీంకోర్టు. మరలా ఇంకో ఛానల్ ఏమంటున్నారంటే, భారత ప్రభుత్వం కుటుంబం చేసిన ప్రయత్నాలు ఫలించాయి, ఉరిశిక్ష అమలు వాయిదా పడింది, దీనితో యావత్ భారతదేశం ఊపిరి పీల్చుకుందంటన్నా. ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు ఇంకో ఛానల్ మొత్తం పట్టించుకోలేదన్నా, పట్టించుకోలేదు. అవునవును.
ఇంకో ఛానల్ వాళ్ళు ఏమన్నారంటే, మొత్తం 4 ఛానల్స్ చెప్తున్నాను. నిమిషాన్ని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది కేంద్రం. యెమెన్ ప్రభుత్వంతో చర్చ జరుపుతోంది. ఈ నేపథ్యంలో యెమెన్ ప్రభుత్వం ఉరిశిక్షను వాయిదా వేసింది. ఉన్న అవకాశాలన్నీ అయిపోయినాయని చెప్పిందిగా. అవునన్నా, అవునవును. అంటే ప్రెసెంట్ మన దగ్గర ఉన్న ఈ న్యూస్ ఛానల్స్ ఏ విధంగా రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రాపగాండా చేస్తున్నాయి, వాస్తవానికి దీని అంతటికి మూల కారణం ఎవరు, ఆ వ్యక్తిని హైడ్ చేసి రాష్ట్రం మన దేశంలో న్యూస్ ఛానల్స్ అంటూ ఏం లేవు బ్రదర్. ఉన్న ఏంటంటే ప్రాపగాండా ఛానల్స్, అంటే మతాన్ని ప్రచారం చేసే మత సంబంధించిన ఛానల్స్, కుల ఛానల్స్, కొన్ని పార్టీలకి లేదా కొన్ని వర్గాలకి కరపత్రికలు లాంటి పత్రికలు, ఇంటివే. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒకటే స్ట్రాటజీ పెట్టుకున్నారు. ఎదుటోళ్ళది ఉంటేనేమో దుమ్మెత్తిపోయి మంది ఏమి లేకపోయినా ఎత్తి చెప్పాను, ఎలుగెత్తి చెప్పాను. అట్లాగే వాళ్ళు అసలు న్యూస్ ఛానల్స్ ఎట్లా అవుతారు? మంచిది, చాలా మంచి విషయం చెప్పారు బ్రదర్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఉండండి. మీరు చర్చిలో మన బ్రదర్స్ ఉన్నారు, సహోదరులు, వీళ్ళంతా కట్ అయిపోయినట్టున్నారుగా. మీరు కంటిన్యూ చేయండి అయితే. అదే అన్న, మరి అసలు యెమెన్ లో పరిస్థితి ఎలా ఉంది అంటే, ప్రస్తుతం మనం చెక్ చేసుకుంటే యెమెన్ లో పరిస్థితి ఎలా ఉందంటే, యెమెన్ లో 2 పార్టీలు ఉన్నాయన్నా. ఒకటి వచ్చేసి యెమెన్ గవర్నమెంట్, ఒకటి వచ్చేసి హూతీ గవర్నమెంట్. హూతీ వాళ్ళు రెబల్స్. ఓకే. కాబట్టి అక్కడ 2 గవర్నమెంట్స్ ఉన్నాయి, 2 ప్రధానులు ఉన్నారు. ప్రెసెంట్ వచ్చేసి నిమిషప్రియ సనా అనే సిటీలో ఉంది, అది హూతీ అండర్ లో ఉంది, హూతీ లీడర్స్ అండర్ లో ఉంది. కాబట్టి చాలా కష్టం అసలు అక్కడ యాక్సెస్ దొరకడం అనేది. దేవుని కృపను బట్టి కేఏ పాల్ గారికి దేవుడు అటువంటి అవకాశం కల్పించి అక్కడ ఉన్న హూతీ గవర్నమెంట్ ఈయనకి హోస్టింగ్ చేసి అక్కడ ఉన్న మత పెద్దతో మాట్లాడి రాజీ చేయడానికి దేవుడు ఎంతో చొరవ చూపించాడన్న. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన ఆయన డైరెక్ట్ గా యాక్సెస్ ఉన్నట్టుంది, ఆయన డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడుతున్నాడు ఆయన. అవునవును, అవును. మన అధికారులు ఎవరు అక్కడ పోయినట్టు మాట్లాడినట్టు కనపడలే ఎక్కడ అసలు లేదన్నా. సుప్రీంకోర్టు చేతులు ఎత్తేసింది, 18కి వాయిదా వేసింది కదా సుప్రీంకోర్టు. 16 ఉరిశిక్ష అయితే కేసును 18కి వాయిదా వేసింది. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి మేము చేయవలసినంతా చేసాము, మేము వేయవలసిన అడుగులన్నీ వేసాము, మా చేతిలో ఏమీ లేదు. ఏమేశారు? ఆ దేశానికి వెళ్ళారా? ఎవరినైనా బృందాన్ని పంపించారా? అంటే వాళ్ళకి మనకేమవసరం లే అనుకుంటున్నారే ఏమో అండి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక క్రైస్తవుడు కనిపించాడు అన్న దేశానికి. అవును, అవును. గ్రేట్, గ్రేట్. ఇప్పుడు దేశ ప్రజలు మొత్తం ఎవరు దీనికి కారణం ఎవరు అంటే, మీడియా ఎంత చెప్పినా గానీ ఒక వ్యక్తి కనిపిస్తాడు, కేఏ పాల్ అనే వ్యక్తి. కేఏ పాల్ అనే వ్యక్తి ఎవరంటే యేసు క్రీస్తు యొక్క కుమారుడు. అవును. ప్రస్తుతానికి తెలుగు 2 రాష్ట్రాలలో ప్రజాశాంతి పార్టీ పెట్టినప్పటికీ, లేదా పీస్ అంబాసిడర్ గా వరల్డ్ వైడ్ గా ఉన్నప్పటికీ, ఇక్కడ ఉన్న న్యూస్ ఛానల్స్ ఆయన చాలా తక్కువ చేసి చూపించినప్పటికీ, ఆయనంటే ఏందో ఈ ఒక్క రోజును బట్టి, ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ ను బట్టి నమ్ముకొని బ్రోకర్ పనులు చేసి రాజకీయంగా ఎదిగిన వాళ్ళు, పార్టీలు పెట్టిన వాళ్ళు, యాదవుల రాజకీయాల కోసం దిగజారిపోయి విలువలు చంపుకున్న వెధవలు ఆయన తక్కువ చేసి మాట్లాడినంత మాత్రాన అవును తక్కువ అయిపోడు కదా. ఈ రోజు సూర్యుడిలా కనిపిస్తున్నాడు కదనా, ప్రకాశంగా కనిపిస్తున్నాడు అందరికి. అంతే కదా. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి కూడా ఒకసారి ఆలోచిస్తాడు, ప్రధానమంత్రి ఒకసారి ఆలోచిస్తాడు, మన ముఖ్యమంత్రులు ఒకసారి, దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ ఒకసారి ఆలోచిస్తారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కష్టపడింది కానీ నిస్సహాయతను చూపించింది. సుప్రీంకోర్టు కూడా మేము చేయగలిగింది ఏముంది అని తన నిస్సహాయతను వ్యక్తం చేసింది. కానీ సముద్రంలో మార్గమును కలుగు చేసే దేవుడు, ఎడారిలో సెలయేరును ప్రవహింపజేసే దేవుడు, ఇదే దానికి ఉదాహరణ. ఇవే ఇటువంటి మాటలకు ఉదాహరణ ఇదే. అవును. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసి
కేఏపాల్ అన్నాడు ఎక్కడ ఏది జరిగినా అక్కడ ప్రెస్ మీట్ పెట్టి నేనే జరిపించా అంటాడంట. ఇప్పుడు ఆయన ఎమన్ లో ఉన్నాడు. మరి మీ ఎవరైనా మీ పంతులను బాబాను ఒకళ్ళు పంపించవచ్చు కదరా సిద్ధు టీవీ. మరి వీళ్ళు ఎందుకు వెళ్ళరు? ఎక్కడ కూర్చొని ఆ మతాల మీద ఈ మతాల మీద ప్రజలను రెచ్చగొట్టి బతుకుతారా కుర్చీలో కూర్చొని? మీరు చెప్పండి బ్రదర్. కేఏపాల్ గారిని బయట వాళ్ళు అంటే సరే అన్నారు, ఇంకా వాళ్ళకే. కానీ మన క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో మనల్ని మనం కాపాడుకోవటం, మనలో ఉన్న ఒక గొప్ప వ్యక్తిని కనపరుచుకోవటం, ఐక్యత చాటుకోవటం. అవును. రేపు ఎవరన్నా కేఏపాల్ గారిని గురించి ఏమన్నా ఒక మాట మాట్లాడారా అంటే ఇదిగో ఈ ఇన్సిడెంట్ ని చూపించటం. కేఏపాల్ గారు చేసిన ఈ పని వల్ల దేవునికి ఎంత గొప్ప పేరు వచ్చిందనా, దేవుని నామానికి ఎంత మహిమ వచ్చింది. కేఏపాల్ గారు చెప్పేటప్పుడు కూడా నేనే చేశాను అనే దానికంటే దేవుని కృపను బట్టి మీ ప్రార్థనలను బట్టి అని ఎక్కువగా మాట్లాడుతూ వచ్చాడన్న. అవునవును. కాబట్టి ఈ విధంగా అరిచే వాళ్ళు అరుస్తానే ఉంటారు. మనం ఎవరమైతే దేవుని బిడ్డలంగా ఉంటూ ఉన్నామో మనల్ని మనం ఒక చైన్ గా ఫామ్ అవటం, లేకపోతే కేఏపాల్ లాంటి వాళ్ళు మన తరపున కనిపిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎవరన్నా గబాలను ఒక మాట అంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేయకుండా, ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? జరుగుతున్న నిదర్శనాలు ఉన్నాయి కదా, ఆయన చేసిన గొప్ప కార్యాలు ఉన్నాయి కదా. ఒక మీడియానో లేకపోతే కొంతమందో కలిసి పదే పదే ఆయన కొద్దిగా తక్కువ చేసి, లేకపోతే మరీ తక్కువగా చేసి, లేదా ఆ టైమ్స్ లో ఆయన యొక్క బిహేవియర్ ని బట్టి అటువంటివి మనం కౌంట్ చేయకుండా ఆయన పూర్వ వైభవం ఏదైతే ఉందో మరలా దానిలోకి రావాలని ఆయన కొరకు ప్రార్థించే వారంగా, లేకపోతే ఆయనకి సపోర్ట్ చేసే వారంగా. సపోర్ట్ అంటే ఇన్ ద సెన్స్ ఆయన ఎవరన్నా ఏమన్నా అన్నప్పుడు తక్కువ చేసి మాట్లాడినప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేయకపోవటమే ఆయనకి ఇచ్చే సపోర్ట్ అంటాను నేను. ఎంత గొప్ప ఇది ఊరి చేశారనా, ఎంత గొప్ప దేశం మన దేశం, ఎన్ని కోట్ల మంది ప్రజలు, ఎంత మంచి మిలిటరీ, ఎన్ని యుద్ధాలు చేసాము, ఎన్ని జయాలు సాధించాము. ఇంత చరిత్ర ఉన్న మనకి ఒక చోట ఉన్న ఒక నిమిషప్రియ లాంటి సహోదరిని రక్షించే ప్రయత్నం చేసి విఫలమైంది. ఈ సమయంలో కేఏపాల్ లాంటి వ్యక్తి, అది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి, ఇప్పుడు ఈ కేఏపాల్ గురించి అన్ని స్టేట్స్ మాట్లాడుకుంటాయి కదన్నా. ఈ న్యూస్ నేషనల్ న్యూస్ కదా. కానీ అది ఆ న్యూస్ కూడా సంబంధం లేని వాళ్ళకి అది క్రెడిట్ ఇచ్చుకుంటా ముందుకు వెళ్ళిపోతుంది. అవును. ఇప్పుడు నేను చదివిన న్యూస్ కూడా ఇదేనన్నా. ఎక్కడ కేఏపాల్ గారి గురించి రాలేదు, మత పెద్ద అంటున్నారు. మరలా ఒక మత పెద్ద అంటున్నారు. భారతదేశానికి సంబంధించి ఒక మత పెద్ద గారి చొరవతో అంటున్నారు, కానీ ఆయన పేరుని ప్రస్తావించింది నేను వినలా. మత పెద్ద కొన్ని చోట్ల కేఏపాల్ గారు ఇచ్చిన లైవ్ వీడియోని టెలికాస్ట్ చేశారు, అంతేగాని వాళ్ళు నోరు తెరిచి చెప్పింది నేను వినలా. అక్కడ ఏం లేకపోయినా డబ్బాలు కొట్టుకోవడం ఒక దరిద్ర మీడియా. అది మీడియానో సిగ్గు లేకుండా బాగా మనల్ని అది సత్యాన్ని కూడా చెప్పలేదన్న. జరిగిన దాన్ని జరిగినట్లు చెప్పలేదు. ఎవరికి క్రెడిట్ ఇవ్వాలో వాళ్ళకి క్రెడిట్ ఇవ్వట్లేదు. అంటే అంతకుముందు వాళ్ళు ఇచ్చిన టెలికాస్టింగ్ దాంట్లో రాజకీయం చేయడమే, ఇదే ఇలా బతుకంత. మంచిది బ్రదర్, మన చర్చ చాలా సేపు అయిపోయింది. ఇంకా మన వాళ్ళు కూడా బిజీగా ఉన్నట్టున్నారు. చాలా సంతోషం, మంచి విషయాలు పంచుకున్నారు. చాలా రోజులు అయింది లైవ్కి వచ్చి బ్రదర్. వారానికి కనీసం ఒక 3 లైవ్లన్నా చేయడానికి ప్రయత్నిస్తాను. మీరందరూ కూడా ఆదరించండి. నాకు వేరే పనులు ఉండడం వల్ల కూడా నేను డైలీ పెట్టలేకపోతున్నాను. లైవ్ డైలీ పెట్టడం కూడా కష్టమే, అనవసరమైన విషయాలు తీసుకొని. ఈసారి నుంచి వీక్లీ 1 or 2 times క్వశ్చన్ అవర్ కూడా స్టార్ట్ చేస్తాను. కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇలాంటి విషయాలు కూడా ఒక ప్యానల్ డిబేట్ కూడా కంటిన్యూ చేద్దాం. మీ అందరి ప్రార్థనలు తోడించండి, సహకారం అందించండి, ప్రార్థించండి. మీరందరూ ఇప్పటి వరకు లైవ్ చూసినందుకు మీ అందరికి వందనాలు తెలియజేస్తూ, మీరు కూడా
ఓనైసిమస్ గారు మీరు కూడా ఈసారి లైవ్ లోకి రండి, ఖచ్చితంగా మంచి డేటాని ఇచ్చారు, చాలా సంతోషం. దేవుడి మహాకృపను బట్టి కే పాల్ గారిని వాడుకొని గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించాడు. మీరు కూడా ఆ కార్యాలను చూస్తున్నారు. అది వాయిదా వేయడమే కాదు, పూర్తిగా ఆగిపోయి ఒక క్రైస్తవుడు చేసినటువంటి శాంతి ప్రయత్నం సక్సెస్ అవ్వాలి అని ప్రతి ఒక్కరు ప్రార్థించండి. నిమిషప్రియ తన కుటుంబం కొరకు ఎదురు చూస్తుంది, వాళ్ళ కుటుంబం కూడా తన కోసం ఎదురు చూస్తున్నారు. మీ అందరి ప్రేమ ప్రార్థనతో ఈ సమస్య శాంతియుతంగా పరిష్కారం అవ్వాలని మీ అందరి ప్రేమతో కోరుకుంటూ, మీ అందరి సహకారము, మీ అందరి ప్రేమకు వందనాలు తెలియజేస్తూ నెక్స్ట్ మరింత దీర్ఘకాలికమైన చర్చ చేద్దాం. రేపు లేదు ఎల్లుండి మనం చర్చ పెట్టుకుందాం, మీరు కూడా రండి. చాలా కీలకమైన విషయాలు నెక్స్ట్ చర్చలో ఉండబోతున్నాయి. ఆల్రెడీ నేను స్కెడ్యూల్ చేశాను కూడా. మీరు రండి, ప్రార్థిద్దాం, విషయాల గురించి చర్చిద్దాం. అందరికీ ప్రభుని యేసుక్రీస్తు పేరిట శుభాలు కలుగును గాక. థ్యాంక్ యూ బ్రదర్ ఓనైసిమస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే.